హలో. నమస్తే. సో, ఇంతకుముందు వీడియోలో మనం SCCMని ఇన్‌స్టాల్ చేసాం కంప్లీట్‌గా. దాని తర్వాత SCCM హైరార్కీని ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలని చెప్పి కూడా అండర్‌స్టాండింగ్ SCCM హైరార్కీ అని చెప్పేసి ఒక వీడియో ఆల్రెడీ పెట్టున్నాం. సో, మీరు దాన్ని చూసారని అనుకుంటున్నా. సో, క్లియర్ ఐడియా కోసం అయితే ఖచ్చితంగా చూడండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనం SCCM సాఫ్ట్‌వేర్‌ని కన్సోల్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏం చేయాలి? సో, అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సో, ఫస్ట్ ఏం చేస్తామంటే మనం డిస్కవరీ చేస్తాం. దీన్ని కాన్ఫిగరేషన్ మేనేజర్. సో యూ కెన్ సే డిస్కవరీ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజర్, విచ్ మీన్స్ డిస్కవరీ మెథడ్స్. సో డిస్కవరీ మెథడ్స్ అనేది మనం ఫస్ట్ చేయాల్సిన పని అనమాట. సో SCCM ఇన్స్టాల్ అయ్యింది, సర్వర్ ఇన్స్టాల్ చేసాం, కాన్ఫిగర్ చేసాం అన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది డిస్కవరీ మెథడ్స్ని కాన్ఫిగర్ చేసుకోవాలి హైరార్కీలో. సో ఎందుకు దీన్ని కాన్ఫిగర్ చేసుకోవాలి డిస్కవరీ మెథడ్స్ అంటే మెయిన్గా వచ్చేసి టు ఫైండ్ డివైసెస్ అండ్ యూజర్ రిసోర్సెస్ అనమాట. సో రిసోర్సెస్ అనేది మెయిన్ మైండ్లో పెట్టుకోండి. సో అది డివైస్ అయినా కావచ్చు, యూజర్ అయినా కావచ్చు. ఓకే. సో యూజర్ అంటే అందరికీ తెలిసిందే ఒక ఎంప్లాయీ. డివైస్ అయితే మనకు కంప్యూటర్ కావచ్చు, లేదంటే నెట్వర్క్ డివైసెస్ లైక్ అంటే నెట్వర్క్ ప్రింటర్ కానీ, షేర్డ్ ప్రింటర్స్ ఆర్ ది షేర్డ్ డివైసెస్ ఆన్ ది నెట్వర్క్ లైక్ రౌటర్స్ లైక్ సో అలా అనమాట. సో మనకు రిసోర్సెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ డిస్కవరీ మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఆల్సో టు ఐడెంటిఫై నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాను కదా ఇందాక. సో నెట్వర్క్ మొత్తం దాంట్లో ఉన్న డివైసెస్ని కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ డిస్కవరీ మెథడ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కంప్లీట్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్. సో డిస్కవరీ అనేది ఒక ప్రాసెస్ అనమాట, by which configuration manager learns about things you can manage. సో ఈ డిస్కవరీ మెథడ్స్ని కాన్ఫిగర్ చేయడం వల్ల కాన్ఫిగరేషన్ మేనేజర్ కన్సోల్ అనేది మన ఎన్విరాన్మెంట్లో ఉన్న డివైసెస్ని రిసోర్సెస్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేసుకొని ఒక డేటా అనేది పెట్టుకుంటుంది అనమాట. యాక్చువల్గా మనకు ఎన్ని డిస్కవరీ మెథడ్స్ ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి ఫారెస్ట్ డిస్కవరీ. సో ఇక్కడ చూసారా యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పేసి మనం స్టార్టింగ్లో ప్రిఫిక్స్ ఉంది. సో యాక్టివ్ డైరెక్టరీ ఫారెస్ట్ డిస్కవరీ, అండ్ యాక్టివ్ డైరెక్టరీ గ్రూప్ డిస్కవరీ, యాక్టివ్ డైరెక్టరీ సిస్టమ్ డిస్కవరీ, యాక్టివ్ డైరెక్టరీ యూజర్ డిస్కవరీ. ఓకే. సో ఈ 4 డిస్కవరీస్కి ముందర వచ్చేసి యాక్టివ్ డైరెక్టరీ అని మనం చెప్తున్నాం. సో ఎందుకంటే సో డిస్కవరీ రన్ చేసిన తర్వాత ఏడీలో ఉన్న డేటా, ఓకే, ఏడీ డేటాను ఈ కాన్ఫిగరేషన్ మేనేజర్ అనేది క్యాప్చర్ చేసుకొని ఆ డేటాను రీడ్ చేసుకొని ఈ డిస్కవరీ అనేది రన్ చేస్తుంది. కాబట్టి మనం యాక్టివ్ డైరెక్టరీ ఫారెస్ట్ డిస్కవరీ, యాక్టివ్ డైరెక్టరీ గ్రూప్ డిస్కవరీ అని చెప్పేసి ముందర పక్క యాక్టివ్ డైరెక్టరీ అని పెట్టుకున్నాం అనమాట. ఓకే. సో ఇది మనకు మెయిన్. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బీట్ డిస్కవరీ. ఓకే, హార్ట్ బీట్ డిస్కవరీ. అండ్ లాస్ట్ వచ్చేసి మనకు నెట్వర్క్ డిస్కవరీ అనమాట. ఓకే. సో ఇలా మనకు 6 డిస్కవరీస్ అనేవి మనకు కాన్ఫిగరేషన్ మేనేజర్ డిస్కవరీ మెథడ్స్లో మనకు కనిపిస్తాయి. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, డిస్కవరీ మెథడ్స్ ఎన్ని అన్నారంటే డిస్కవరీ మెథడ్స్ ఎన్ని అని కాదు, మనకు డిస్కవరీ మెథడ్స్ సెక్షన్లో ఈ 6 మనకు కనిపిస్తాయి అనమాట. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి యాక్టివ్ డైరెక్టరీ ఫారెస్ట్ డిస్కవరీ. సో కాన్ఫిగరబుల్ అంటే అవును, కాన్ఫిగరబుల్. ఎనేబుల్ బై డిఫాల్ట్ నో. సో డిఫాల్ట్గా ఏది ఎనేబుల్ కాదు, మనమే దీన్ని మాన్యువల్గా రన్ చేసుకోవాలి. ఓకే. సో అకౌంట్స్ యూ కెన్ యూస్ టు రన్ దిస్ మెథడ్. సో ఏదైతే అంటే ఎవరెవరితే వాళ్ళు ఇది డిస్కౌంట్ రన్ చేయకుండా సపరేట్ ప్రివిలేజెస్ కావాలి. ఓకే. సో బై డిఫాల్ట్ అడ్మినిస్ట్రేటర్ ఫుల్ అడ్మిన్స్ ఎవరైనా రన్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు యాక్టివ్ డైరెక్టరీ ఫారెస్ట్ అకౌంట్ అంటున్నాడు, అది యూజర్ డిఫైన్డ్. ఓకే. సో యూజర్ డిఫైన్డ్ అంటే మనం ఒక సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఓన్లీ ఈ టాస్క్ కోసమే అకౌంట్ని క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి కంప్యూటర్ అకౌంట్ ఆఫ్ ది సైట్ సర్వర్.
సైట్ సర్వర్ అంటే మీనింగ్ ఏమి? ప్రైమరీ సైట్ సర్వర్. సో ప్రైమరీ సైట్ సర్వర్ యొక్క కంప్యూటర్ అకౌంట్. ఓకే, కంప్యూటర్ అకౌంట్ అంటే సిస్టమే అనమాట. ఓకే, ఆ సిస్టమే డైరెక్ట్ అది రన్ చేస్తుంది. ఇది వచ్చేసేసి డిఫాల్ట్ థింగ్. ఓకే, డిఫాల్ట్ సిస్టమ్ అకౌంట్ తీసుకుంటుంది కంప్యూటర్ అకౌంట్ని. లేదనుకున్నామంటే మనం యూజర్ డిఫైన్డ్ ఒక అకౌంట్ క్రియేట్ పెట్టుకొని దాన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాడు? అన్లైక్ ది అదర్ డిస్కవరీ మెథడ్స్, Active Directory forest discovery doesn't discover resources that you can manage. సో మిగతా డిస్కవరీ మెథడ్స్ మాదిరి కాకుండా ఇది వచ్చేసి రిసోర్సెస్ని డిస్కవరీ చేయదు. అంటే రిసోర్సెస్ అంటే ఏంది? డివైసెస్ కానీ యూజర్స్ కానీ అనమాట. సో వీటిని డిస్కవరీ చేయదు. సో మరి ఇది ఏం చేస్తుంది ఇది? సో ఇన్స్టెడ్ దిస్ మెథడ్ డిస్కవర్స్ నెట్వర్క్ లొకేషన్స్ దట్ ఆర్ కాన్ఫిగర్డ్ ఇన్ ది యాక్టివ్ డైరెక్టరీ. సో యాక్టివ్ డైరెక్టరీలో ఉన్న నెట్వర్క్ లొకేషన్స్ ఇది క్యాప్చర్ చేస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ లొకేషన్స్ మీనింగ్ ఏమంటే ఇక్కడ వచ్చేసి మనం ఏపీలో ఒక బ్రాంచ్ ఉంది. ఓకే, బ్రాంచ్ 1 అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పూణేలో ఇంకో బ్రాంచ్ ఉంది అనుకో. ఓకే, బ్రాంచ్ 2. సో ఇవన్నీ కలిసి మనకు ఎక్కడ కవర్ అయి ఉంటాయి? సో మనమైతే ఏడీలో మనం పెట్టేసుకుంటాం కదా డీటెయిల్స్ అన్ని కూడా. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కవర్ అయిపోయి ఇక్కడ మనకు డిస్కవరీ అవుతాయి అనమాట. ఈ ఫారెస్ట్ డిస్కవరీలో మనకు డిస్కవరీ అవుతాయి. ఓకే, సో అది మనకు ఇది మెయిన్. సో ఇది వచ్చేసి నెట్వర్క్ లొకేషన్స్ని డిస్కవర్ చేస్తుంది కానీ అందులో ఉన్న డివైస్ని యూజర్ డిస్కవర్ చేయదు అని చెప్తున్నాడు. ఓకే, ఇంకొకటి ఏమంటే ఇట్ కెన్ కన్వర్ట్ దోస్ లొకేషన్స్ ఇంటూ బౌండరీస్ ఫర్ యూస్ త్రూ అవుట్ యువర్ హైరార్కీ. సో ఆ లొకేషన్స్ని ఇది బౌండరీస్గా కూడా కన్వర్ట్ చేయగలుగుతుంది. సో బౌండరీస్ అన్నిటి ఏంటో అనేది మనం అప్కమింగ్ ఈ వీడియోలో చూద్దాం బౌండరీస్ గురించి. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాడు అంటే when this method runs, it searches the local Active Directory forest, each trusted forest, and other forests that you can configure, that you configure in the Active Directory forest node in the Configuration Manager console. సో కాన్ఫిగరేషన్ మేనేజర్ కన్సోల్లో మనం ఏమైతే ఫారెస్ట్ని ఇంక్లూడ్ చేస్తామో ఆ ఫారెస్ట్ని అన్నిటిని కూడా ఇది సెర్చ్ చేస్తుంది అనమాట. ఓకే, సో టు యూస్ దిస్ యాక్టివ్ డైరెక్టరీ ఫారెస్ట్ డిస్కవరీ ఎందుకు యూస్ చేస్తామంటే దీన్ని టు డిస్కవర్ సైట్స్ అండ్ సబ్నెట్స్ అండ్ దెన్ క్రియేట్ కాన్ఫిగరేషన్ మేనేజర్ బౌండరీస్ బేస్డ్ ఆన్ ది లొకేషన్ డిస్కవరీ. చెప్పాను కదా బ్రాంచెస్ అని చెప్పేసి అవి అంటాం అన్నమాట. సైట్స్ అండ్ సబ్నెట్స్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది, దాని తర్వాత వాటిని బౌండరీస్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఐడెంటిఫై సూపర్ నెట్స్ దట్ ఆర్ అసైన్డ్ టు అన్ యాక్టివ్ డైరెక్టరీ సైట్. సో సైట్కి అసైన్ అయిన నెట్వర్క్స్ని కూడా ఇది డిస్కవర్ చేస్తుంది అనమాట. దెన్ కన్వర్ట్ దట్ సూపర్ నెట్ ఇంటూ ఐపీ రేంజ్ బౌండరీ. ఓకే, సో సైట్స్కి ఏమైనా సూపర్ నెట్స్ కనుక మనం అసైన్ చేసామంటే అవి కూడా కన్వర్ట్ అయిపోతుంది బౌండరీస్గా. సో యాక్షన్స్ ఫర్ యాక్టివ్ డైరెక్టరీ ఫారెస్ట్ డిస్కవరీ ఆర్ రికార్డెడ్ ఇన్ ది ఫాలోయింగ్ లాగ్స్. సో వన్స్ మనం వచ్చేసి యాక్టివ్ డైరెక్టరీ ఫారెస్ట్ డిస్కవరీ రన్ చేసామంటే మనకు లాగ్ ఫైల్ వస్తుంది. సో ప్రతి ఒక్కటి కూడా లాగ్ ఫైలే కదా మనకు. సో ప్రతి ఒక్కటి మనకు లాగ్స్ రికార్డ్ అవుతుంటుంది. సో దీనికి వచ్చేసి మనం ఏడి ఫారెస్ట్ డిస్క్ డాట్ లాగ్, ఏడి అంటే యాక్టివ్ డైరెక్టరీ ఫారెస్ట్ డిస్కవరీ డాట్ లాగ్ అనమాట. సో ఈ లాగ్లో మనకు రికార్డ్ ఏంటి అన్నీ కూడా. సో ఈ లాగ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఇన్స్టలేషన్ పాత్, అంటే మనం SCCMని ఎక్కడెక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో, అంటే డీలో ఇన్స్టాల్ చేస్తుంది, డీలో ఈఎఫ్ సంథింగ్ ఏదైనా కూడా. సో మనం SCCM ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక డ్రైవ్ సెలెక్ట్ చేస్తాం కదా, ఆ డ్రైవ్ అనమాట. అందులోపల లాగ్స్ అనే ఫోల్డర్లో మనకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే డీలో పెట్టామనుకో D:, ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి, దాని తర్వాత మైక్రోసాఫ్ట్ కాన్ఫిగరేషన్ మేనేజర్ అని ఉంటుంది, దాని తర్వాత లాగ్స్ అని వస్తుంది అనమాట. ఓకే, సో ఇది వన్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఏమంటే ఫారెస్ట్ పబ్లిషింగ్ యాక్షన్స్. సో పబ్లిషింగ్ యాక్షన్స్ ఎక్కడ డిస్కవరీ అవుతాయి అంటే hman.log, ఇది కూడా సేమ్ లొకేషన్లో ఉంటుంది, అండ్ sitecomp.log, ఇది కూడా మనకి ఈ లొకేషన్లోనే వస్తాయి అనమాట, ఈ లాగ్స్ ఫోల్డర్లోనే ఉంటుంది. ఓకే, సో ఈ 2 లాగ్స్లో మనం
ఫారెస్ట్ డిస్కవరీ పబ్లిషింగ్ యాక్షన్స్ మనం చూడొచ్చు అనమాట. సో ఒకసారి మనం ఈ డిస్కవరీని రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఓకే, సో లెట్ స్టార్ట్. సో ఆల్రెడీ కన్సోల్ ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకు అడ్మినిస్ట్రేటర్లోకి వెళ్ళాలి. ఇక్కడ హైరార్కీ కాన్ఫిగరేషన్ క్లిక్ చేసామంటే డిస్కవరీ మెథడ్స్, ఈ ఫోల్డర్ని ఎక్స్పాండ్ చేయండి, డిస్కవరీ మెథడ్స్ అని వస్తాయి. సో ఇది చూసారు కదా, ఫారెస్ట్ డిస్కవరీ డిసేబుల్డ్లో ఉంది. ఓకే, మనం దీన్ని ఇప్పుడు ఎనేబుల్ చేయాలి. ఇంకోటి ఏమంటే యాక్టివ్ డైరెక్టరీ ఫారెస్ట్, ఇక్కడ గ్రూప్ ఉంది కదా, అంటే ఈ బటన్, ఈ ఫోల్డర్ నేను క్లిక్ చేసామంటే ఇక్కడ వచ్చేసి మనకు leo.com ఉంది, సింగిల్ ఫారెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో మనం ఇందాక ఒక లైన్ చూసాం. సో అదేం లైన్ అంటే ఇక్కడ వచ్చేసి మనం ఇది చూసాం కదా, వెన్ దిస్ మెథడ్ రన్స్, ఆ మెథడ్ మనం రన్ చేసిన తర్వాత ఇట్ సెర్చెస్ లోకల్ యాక్టివ్ డైరెక్టరీ ఫారెస్ట్ని, ఈచ్ ట్రస్టెడ్ ఫారెస్ట్ అండ్ అదర్ ఫారెస్ట్స్ that you configure in the Active Directory forest node of the configuration manager console. ఓకేనా? సో అని చెప్పేది ఏమంటే కన్సోల్లో మనం ఏ ఫారెస్ట్ అయితే కాన్ఫిగర్ చేస్తామో ఆ ఫారెస్ట్ని మాత్రమే ఇది డిస్కవరీ చేస్తుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. ఓకే, సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా టాప్లో యాడ్ ఫారెస్ట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసుకొని, సో మనకు ఇంకా 2-3 ఫారెస్ట్స్ ఉన్నాయి మన దగ్గర అనుకున్నామంటే ఆ ఫారెస్ట్ యొక్క డీటెయిల్స్ అనమాట, డొమైన్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ లియో.com అని చెప్పి మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి liologs.com అని ఉండొచ్చు, sscmlogs.com అని ఉండొచ్చు, అలాంటి ఉంటాయి కదా. సో అలాంటి అదర్ ఫారెస్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని, ఓకే, ఆ ఫారెస్ట్స్ యొక్క అకౌంట్స్ని కూడా యాడ్ చేసుకొని కంప్యూటర్ అకౌంట్ యూస్ చేసుకోవచ్చు రన్ చేయడానికి డిస్కవరీని, లేదంటే మనం అకౌంట్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకైతే బై డిఫాల్ట్గా అయితే కంప్యూటర్ అకౌంట్ వాడుకుంటుంది, ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, డొమైన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. వన్స్ ఇవన్నీ యాడ్ చేస్తామంటే ఇక్కడ ఏమైతే మనం యాడ్ చేస్తామో ఇక్కడ మనకి ఏమైతే మనకు ఇక్కడ లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్ని మాత్రమే ఈ డిస్కవరీ మెథడ్స్లో ఉన్న ఫారెస్ట్ డిస్కవరీ అనేది మనకు రన్ అవుతుంది అన్నమాట. సో దీన్ని రన్ చేద్దాం ఒకసారి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, ఇక్కడ ఎనేబుల్ యాక్టివ్ డైరెక్టరీ ఫారెస్ట్ డిస్కవరీ, ఇక్కడ ఆటోమేటికల్లీ క్రియేట్ సైట్ బౌండరీస్ వెన్ దే ఆర్ డిస్కవర్డ్ అని ఉంది. సో రెండు మనం క్లిక్ చేసుకోవచ్చు. ఆటోమేటికల్లీగా ఫారెస్ట్లో ఉన్న సైట్స్ మొత్తం అది క్యాప్చర్ చేసుకొని బౌండరీస్ని క్రియేట్ చేస్తుంది. సో స్కెడ్యూల్ వచ్చేసి రన్ ఆన్ ఎవ్రీ 1 వీక్, కొన్ని చేంజ్ చేసుకోవచ్చు, వీక్స్, డేస్, అవర్స్. సో మనం స్కెడ్యూల్ పెట్టుకున్నామంటే ఆ స్కెడ్యూల్ ప్రకారం ఇది ఆటోమేటిక్గా రన్ అవుతా వస్తుంది అనమాట. సో వన్స్ అయిన తర్వాత ఓకే క్లిక్ చేయండి, ఇక్కడ ఎస్ కొట్టేసామంటే ఇది రన్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇక్కడ ఎనేబుల్ ఉంది కదా, మనం లాగ్స్ని చూద్దాం. సో లాగ్స్కి వెళ్ళాలంటే మనం డీలో పెట్టుకున్నాం కదా, ప్రోగ్రామ్ ఫైల్స్, కాన్ఫిగరేషన్ మేనేజర్, లాగ్స్, కంటిన్యూ. లాగ్స్ ఓపెన్ చేసే ముందు మనకు లాగ్స్ ఓపెన్ చేయడానికి ఒక టూల్ కావాలి, అది వచ్చేసి ఇక్కడ టూల్స్లో ఉంటుంది, సిఎం ట్రేస్. ఓకే, సిఎం ట్రేస్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి లాగ్స్కి వెళ్ళేసి ఇక్కడ ఉంది కదా ఏడి ఫారెస్ట్ డిస్క్ అని చెప్పేసి ఇది మనకు రికార్డ్ అయింది. దీన్ని ఓపెన్ చేద్దాం. బై డిఫాల్ట్ సిఎం ట్రేస్తోనే. ఓకే, సో చిన్న లాగ్ ఫైలే, అంటే ఐ మీన్ ఎక్కువ లేవు, మనకు ఉండేది ఒక డొమైన్ మాత్రమే కాబట్టి. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫారెస్ట్ డిస్కవరీ థ్రెడ్ అయితే స్టార్ట్ అయింది, బిగినింగ్ యాక్టివ్ డైరెక్టరీ ఫారెస్ట్ డిస్కవరీ మేనేజర్. సో కాంపోనెంట్ కూడా మనకు SMS_AD ఫారెస్ట్ డిస్కవరీ మేనేజర్, ఇది వచ్చేసి మనకు కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనం దీన్ని చూడొచ్చు, ఎక్కడ చూస్తాం కాంపోనెంట్స్. సో మీకు అయితే ఐడియా ఉంటుంది అనుకుంటున్నా. సో లేకపోతే కనుక ఒకసారి చూద్దాం. మానిటరింగ్లోకి వెళ్ళారంటే సైట్ సిస్టమ్స్లో కాంపోనెంట్ స్టేటస్ ఉంటుంది. సో కాంపోనెంట్ స్టేటస్లో మనం గమనించవచ్చు. ఇక్కడ ఒకసారి నేమ్స్ పరంగా చూసామంటే ఇక్కడ ఉంది కదా యాక్టివ్ డైరెక్టరీ SMS_AD_forest_.
discovery_manage. సో మనకి కాంపోనెంట్ అనమాట. సో ఈ హెల్త్ ఈ మానిటరింగ్ సెక్షన్ అంతా మనం ఒక వీడియో చేద్దాం కంప్లీట్గా. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఇగ్నోర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ డిస్కవరీ చూద్దాం లాక్ ఫైల్. సో ఏమవుతుంది, అడ్మిన్ రిక్వెస్ట్ టు రన్ ది డిస్కవరీ. అడ్మిన్ అంటే నేనే అనమాట, రన్ చేస్తాం కదా. సో అడ్మిన్ రిక్వెస్ట్ చేశాడు. తర్వాత ఏమైంది, ఫారెస్ట్ వచ్చేసి లియో.com ఫౌండ్ అయింది అనమాట. ఓకే, రిపోర్టింగ్ అంతా రిపోర్ట్ చేసుకుంటుంది. ఓకే, సో సర్వర్ బిలాంగ్స్ టు ఫారెస్ట్ లియో.com. ఓకే, సో ఇలా మనకు ఉంటాయి. మనం ఈ లాక్ ఫైల్ చూడాలంటే తలనొప్పి వస్తుంది, ఎందుకంటే దీంట్లో చాలా వరకు టెక్నికల్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. అవి ఓన్లీ డెవలపర్స్కి అర్థమవుతాయి, మనకు కాదు. సో మనకు అర్థమైనంత వరకు మనం అర్థం చేసుకోవడం మంచిది. ఓకే, సో అర్థం కాకపోతే సెర్చ్ చేసుకుందాం, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది మనకు లాక్ ఫైల్ ad_forest_discovery.log అయిపోయింది, ఒక డిస్కవరీ సక్సెస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు యాక్టివ్ డైరెక్టరీ గ్రూప్ డిస్కవరీ. కాన్ఫిగరబుల్ అంటే ఎస్, కాన్ఫిగరబుల్. బై డిఫాల్ట్ నో, అంటే ఇది బై డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉండదు, మనమే దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో దీన్ని కూడా సపరేట్గా అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు, యూజర్ డిఫైన్డ్ అకౌంట్ అని చెప్పేసి, లేదంటే కంప్యూటర్ అకౌంట్ వాడడం అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే, సో మనం దీన్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే సెక్యూరిటీ గ్రూప్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ గ్రూప్స్ కానీ లోకల్ ఉండొచ్చు, గ్లోబల్ ఆర్ యూనివర్సల్. సో ఎలాంటి టైప్ ఆఫ్ గ్రూప్స్ అని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ది మెంబర్షిప్స్ అంటే గ్రూప్స్ యొక్క మెంబర్షిప్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. అండ్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది గ్రూప్ మెంబర్స్, కంప్యూటర్స్ అండ్ యూజర్స్ అనమాట. సో ఈవెన్ వెన్ అదర్ డిస్కవరీ మెథడ్ hasn't previously discovered those computers and users. సో మనకు రిమైనింగ్ డిస్కవరీ మెథడ్స్ కూడా ఉన్నాయి కదా, అంటే డెడికేటెడ్గా సిస్టమ్ డిస్కవరీ మెథడ్ అయితే మనకు ఉంది సిస్టమ్స్కి, యూజర్ డిస్కవరీ మెథడ్ యూజర్స్కి ఉంది. ఓకే, సో ఈ యూజర్ డిస్కవరీ మెథడ్ కానీ సిస్టమ్ డిస్కవరీ మెథడ్ కానీ సిస్టమ్స్ని యూజర్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయింది అనుకుంటే, ఒకవేళ అట్లా ఉంటే కనుక, ఎందుకంటే మనం ఇక్కడ లొకేషన్ ఇస్తాం కదా, సో ఆ లొకేషన్లో మాత్రమే చూసుకుంటాయి, బయట లొకేషన్ చూడదు కదా. కానీ అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా, ఒకవేళ ఇది పొరపాటున మిస్ అయినా కూడా, గ్రూప్ డిస్కవరీ చేసేటప్పుడు ఆ గ్రూప్స్ యొక్క మెంబర్షిప్ ఉంటుంది కదా, అంటే ఆ గ్రూప్ మెంబర్స్ ఉంటారు కదా, గ్రూప్ మెంబర్స్, గ్రూప్స్ మెంబర్ అంటే మెంబర్ కంప్యూటర్స్ కానీ యూజర్స్ని కానీ ఇది డిస్కవరీ చేస్తుంది అనమాట. ఒకవేళ మిగతా మిస్ అయినాయి అంటే, అది మెయిన్ ఈ లైన్ యొక్క మీనింగ్ అనమాట. సో ఈ యాక్షన్స్ మనం ఎక్కడ రికార్డ్ చేస్తామంటే ADSIGDIRs. సో ఇది మనకు లాక్ ఫైల్, ఈ లాక్ ఫైల్ను మనం రికార్డ్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో దీన్ని కూడా చూద్దాం ఒకసారి ప్రాక్టికల్గా. డిస్కవరీ రన్ చేద్దాం. సో ఇక్కడ ఉంది కదా గ్రూప్ డిస్కవరీ. ఓకే, సో ప్రాపర్టీస్, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎనేబుల్ యాక్టివ్ డైరెక్టరీ గ్రూప్ డిస్కవరీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది డిస్కవరీ స్కోప్స్ అంటాం. డిస్కవరీ స్కోప్స్ అంటే పర్టికులర్గా ఆ ఫోల్డర్ని, ఆ ఓయూని మాత్రమే డిస్కవరీ చేయమని మీనింగ్ అనమాట. సో ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తే గ్రూప్స్ని ఫైండ్ అవుట్ చేయాలా, లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి మనకు ఉంటుంది. సో గ్రూప్స్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూజర్స్ని గ్రూప్ చేసామనుకో, ఆ గ్రూప్ని మనం ఇచ్చామంటే లొకేషన్, అంటే ఆ గ్రూప్ని మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ గ్రూప్లో ఉన్న యూజర్స్ని, ఆ గ్రూప్లో ఏమైనా చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నా కూడా అవి ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. లేదు లొకేషన్ ఇచ్చామంటే ఆ లొకేషన్లో ఉన్న గ్రూప్స్ని అన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది, గ్రూప్స్ ప్లస్ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. సో గ్రూప్స్ అని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఒక డిఫాల్ట్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సో నేనైతే ADSC అని ఇస్తున్నా, అంటే AD సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ని యాడ్ చేయాలి. సో బ్రౌజ్, సో వచ్చేసి మనం ఒక గ్రూప్ని క్రియేట్ చేసి పెట్టుకున్నామంటే ఇక్కడ వచ్చేసి ఆ గ్రూప్ నేమ్ మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డొమైన్ అడ్మిన్స్ ఉన్నారు. ఓకే, సో డొమైన్ అడ్మిన్స్ అనేది ఒక గ్రూప్ అనమాట, బై డిఫాల్ట్గా ఉన్న గ్రూప్. దీన్ని ఓకే చేసుకున్నామంటే ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు సెర్చ్ కొడితే ఏమవుతుందంటే ఈ డొమైన్ అడ్మిన్స్ గ్రూప్లో ఉన్న యూజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది గ్రూప్స్, అంటే మినీ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా డిస్కవర్ అవుతాయి అనమాట ఇక్కడ.
ఓకే. సో ఇది మనకు గ్రూప్ సెలెక్ట్ చేసుకునేది. క్యాన్సల్. నెక్స్ట్ లొకేషన్స్ చూద్దాం. లొకేషన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా డిఫాల్ట్ నేమ్ అయితే ఏదో ఒకటి ఇచ్చేయాలి. మనమైతే ఏడిఎస్ ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి బ్రౌజ్. ఇక్కడ మనకు ఓయూస్ ఉన్నాయి. సో ఏడీలో ఫోల్డర్స్ని మనం ఓయూస్ అంటాం. ఓయూ అంటే ఆర్గనైజేషన్ యూనిట్. సో ఇక్కడ మనకు ఓయూస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు యూజర్స్ ఓయూని సెలెక్ట్ చేసుకొని మనం ఓకే ఇచ్చామంటే ఈ యూజర్స్ ఫోల్డర్లో ఉన్న గ్రూప్స్ అన్ని కూడా మనకు డిస్కవర్ అవుతాయి అనమాట. ఓకే. లేకపోతే ఇక్కడ అకౌంట్స్ ఓయూ మనం సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇక్కడున్న మనకు గ్రూప్స్ అన్ని కూడా డిస్కవర్ అవుతాయి అనమాట. ఓకే. సో క్యాన్సిల్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రూప్స్ని క్రియేట్ చేస్తాను లేదని డౌట్గా ఉంది. సో మీకు చూద్దాం ఒకసారి ఉన్నాయో లేవో. యాక్టివ్ డైరెక్టరీ, యూజర్స్ అండ్ కంప్యూటర్స్. సో గ్రూప్స్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలన్నా ఏడీకి పోవాల్సి ఉంటుంది. సో మీకు ఏడీ పర్మిషన్ లేకపోతే ఏం చేస్తామంటే ఏడీ అడ్మిన్ ఎవడు తింటాడో వాడిని పట్టుకోవాలా. వాడిని పట్టుకొని మనకు కావాల్సిన గ్రూప్స్ మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అంటే యాక్చువల్గా మనం ఏం చేయమనుకో ఈ ఏడీ గ్రూప్స్ అన్ని కూడా ఏడీ వల్ల చేస్తారు, అడ్మిన్స్ చేస్తారు. సో ఇది వచ్చేసి బై డిఫాల్ట్ యూజర్స్ గ్రూప్ అనమాట. ఫోల్డర్ ఓయూ ఇది. సో మనకైతే ఇక్కడ అకౌంట్స్ ఓయూ కూడా పెట్టుకున్నాం. ఓకే. యూజర్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ తీసుకొని ఇక్కడ వచ్చేసి గ్రూప్ అని ఉంది కదా. సో గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఒక లైన్ విన్నాం కదా. ఏం లైన్ అంటే ఇది లోకల్, గ్లోబల్ అండ్ యూనివర్సల్ సెక్యూరిటీ గ్రూప్స్ అని చెప్పేసి. ఓకే. సో అదేమంటే ఇది అనమాట సెక్యూరిటీ టైప్ అనమాట. ఓకే. ఇక్కడ సెక్యూరిటీ స్కోప్ లోకల్, గ్లోబల్, యూనివర్సల్. సో ఎలాంటి స్కోప్ ఉన్న ఎలాంటి స్కోప్ ఉన్న గ్రూప్స్ కూడా డిస్కవర్ చేస్తుంది అనమాట. ఓకే. ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడైతే నేను ఒక గ్రూప్ నేమ్ ఇస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ నేమ్స్ అనేది డిఫాల్ట్ సేల్స్ అనుకున్నాం. ఓకే. సేల్స్ గ్రూప్లో ఎవరైతే లేరు మెంబర్స్ ఎవరు కూడా, ఓన్లీ సేల్స్ ఒకటే గ్రూప్ ఒకటే ఉంది. సో ఒక యూజర్ని యాడ్ చేద్దాం. సో యూజర్ వచ్చేసి harry@leo.com. ఇది వచ్చేసి ఒక యూజర్ మనకు. ఓకే. సో పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్స్. సో ఒక యూజర్ని క్రియేట్ చేశాను. ఓకే. ఆ యూజర్ని పట్టుకొచ్చి మనం సేల్స్ గ్రూప్లో యాడ్ చేయాలి. సో రైట్ క్లిక్, యాడ్ టు ద గ్రూప్. ఇక్కడ మనకు సేల్స్ అని ఇచ్చి చెక్ నేమ్స్ కొడితే గ్రూప్ యాడ్ అవుతుంది. సో సేల్స్ గ్రూప్లో వచ్చేసి మెంబర్స్తో హ్యారీ అన్నాడు మెంబర్గా ఉన్నాడు. ఓకే. ఫైన్. సో ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్ చేద్దాం. సో వచ్చేసి మనం గ్రూప్ సెలెక్ట్ చేస్తున్నాం ఫస్ట్. సో గ్రూప్స్కి మనం సేల్స్ గ్రూప్ అని పెడుతున్నాం. ఇక్కడ మనకు యాడ్ చేయాలి కదా గ్రూప్ని. సో బ్రౌజ్. సో నేనైతే ఇక్కడ సేల్స్ అని సెర్చ్ చేస్తున్నా. గ్రూప్ నేమ్ మనకు తెలుసు కాబట్టి మనం గ్రూప్ నేమ్ సెర్చ్ చేస్తాం డైరెక్ట్. ఓకే. ఓకే కొట్టచ్చు. ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ ఇట్లా ప్రొవైడ్ చేయాలి. సిఎన్, ఓయూ, డిసి ఇలా. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే సేల్స్ ఓయూ వచ్చేసి సేల్స్ యూజర్ అకౌంట్స్. మళ్ళీ ఓయూ వచ్చేసి ఇంకొక ఓయూ కూడా ఉంది కదా మనకు. సో అది కూడా చెప్తాను. సో ఇది ఉంది కదా ఇక్కడ డిస్టింగ్విష్డ్ నేమ్ అనుకుంటాం దాన్ని. ఓకే. సో డిస్టింగ్విష్డ్ నేమ్ని మనం యాడ్ చేసుకోవాలి. మాన్యువల్గా యాడ్ చేయాలంటే బ్రౌజ్ కొట్టామంటే మనం గ్రూప్ నేమ్ తెలిసింటే బ్రౌజ్ చేసుకుంటాం. ఇంకో విధంగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్లో ఇలా టైప్ చేయాల్సి వస్తుంది. సిఎన్ సేల్స్ ఓయూ యూజర్ అకౌంట్స్ ఓయూ అకౌంట్స్ డిసి లియో డిసికామ్. సో ఇలా ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేసి ఆ గ్రూప్ నేమ్ కంప్లీట్గా అడ్రస్ అంతా టైప్ చేసామంటే ఇప్పుడు అది కూడా యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇది ఒక పద్ధతి. ఓకే క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోలింగ్ షెడ్యూల్ ఉంది. ఇది కూడా మనకు టైం పెట్టుకున్నామంటే ఆ టైం ప్రకారం ఆటోమేటిక్గా రన్ అవుతుంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఏమని లోపల ఎవరైతే కనుక లాగిన్ ఉంటారో వాళ్ళని మాత్రమే డిస్కవర్ చేస్తుంది, మిగతా వాళ్ళను కలగలేస్తుంది. సో అలా ఉంటుంది అనమాట కంప్లీట్గా. ఓకే. సో ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ.
కంప్యూటర్ పాస్వర్డ్, ఎక్స్పైరీ అవి కూడా మనం సెట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఏమంటే ఓన్లీ డిస్కవర్ కంప్యూటర్స్ దట్ అప్డేటెడ్ దేర్ కంప్యూటర్ అకౌంట్ పాస్వర్డ్ ఇన్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, అలాంటివి అనమాట. నెక్స్ట్ డిస్కవర్ ది మెంబర్షిప్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ గ్రూప్స్, ఇది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఇలాంటి ఆప్షన్స్. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం యాడ్ చేస్తాం ఆప్షన్స్ అనేవి. మనకి ఇప్పుడు రిక్వైర్ లేదు కాబట్టి మనం ఏం చేయట్లేదు, డిఫాల్ట్ కొట్టిస్తున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనం గ్రూప్స్ డిస్కవరీ చాట్ చేద్దాం. సో ఓకే కొట్టేస్తే ఏమవుతుందంటే డిస్కవరీ రన్ అవుతుంది. మనం లాగ్స్ ఫైల్కి వెళ్దామంటే ఇక్కడ వచ్చేసి ADSG DIS డాట్ లాగ్ మనకి రావాలి. సో రిఫ్రెష్ కొడదాం ఒకసారి, ఇక్కడ ఉంది కదా ADSG DIS. సో దీన్ని ఇప్పుడు ఏముంది ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఇది కూడా ఒకటి ఉంది, అంటే కాంపోనెంట్ SMS_AD_ సెక్యూరిటీ గ్రూప్ డిస్కవరీ ఏజెంట్ అనమాట. ఈ కాంపోనెంట్ అనేది రైజ్ అయింది, స్టార్ట్ అయింది, థ్రెడ్ స్టార్ట్ అయింది, డిస్కవరీ స్టార్ట్ అయింది. ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట, ఇవన్నీ కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇవన్నీ మనం ఖచ్చితంగా టైం స్టాంప్ అవన్నీ మనం పెట్టాం కదా, అవన్నీ ఇక్కడ చెక్ చేసుకొని మళ్ళీ మనకు చూపిస్తూ ఉంటుంది. సో డిస్కవరీ స్టార్ట్ అయింది, లోకల్ టైం అండ్ లోకల్ టైం ఇది వచ్చేసి UTC టైం. సో స్టార్టింగ్ ది ప్రాసెస్ సెర్చ్ స్కోప్. ఓకే, సో మనం ఇచ్చిన గ్రూప్ని సెర్చ్ చేస్తుంది, సేల్స్ గ్రూప్, ఎందుకంటే ఇక్కడ స్కోప్ని సెర్చ్ చేస్తుంది అనమాట. సో ప్రాసెసింగ్ సెర్చ్ పాత్, ఇది సెర్చ్ పాత్ ఇక్కడ సెర్చ్ చేసుకుంటుంది ఐడిలోకి వెళ్ళేసి. సో కంప్లీట్గా మనకు వచ్చేసి చూసారా సేల్స్ గ్రూప్ ఫైండ్ అవుట్ అయింది, అందులోపల హ్యారీ అనే యూజర్ని కూడా ఫైండ్ అవుట్ చేసుకునింది. ఓకే, సో ఫైండ్ అవుట్ చేస్తుంది, అడిగేది సమాప్తం. సో మనం ఏం చేయొచ్చు అంటే డిస్కవరీ అయింది కదా, గ్రూప్ డిస్కవరీ. సో ఇప్పుడు ఏం చేస్తాం, అదొక అసెట్టే కదా మనకు యూజర్ అనేవాడు, కాబట్టి ఇక్కడ అసెట్స్ అండ్ కంప్లైంట్స్లోకి వెళ్ళేసి యూజర్స్ పైన క్లిక్ చేస్తామంటే ఇక్కడ మనకు ఒక గ్రూప్ కనిపిస్తుంది, అందులో ఉన్న యూజర్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనకు గ్రూప్ డిస్కవరీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ ఈ గ్రూప్ డిస్కవరీలోనే ఇంకొక పార్ట్ ఉంది, లొకేషన్ డిస్కవరీ. సో లొకేషన్ కూడా ఎలా డిస్కవరీ చేయాలో చూద్దాం. సో లొకేషన్ క్లిక్ చేద్దాం. సో దీనికి వచ్చేసి మనకు HR పెడదాం, HR లొకేషన్, HR గ్రూప్. సో లొకేషన్ ఇవ్వాలి. ఆ లొకేషన్ మనకి HR గ్రూప్ లేదు కదా, మనం క్రియేట్ చేద్దాం లొకేషన్. సో లొకేషన్ క్రియేట్ చేయాలంటే ఒక OUని క్రియేట్ చేయాలి. ఓకే, సో మళ్ళీ ఒకసారి మనం ADUCలోకి వెళ్దాం. సో యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్, దీని షార్ట్ ఫామ్లో ADUC అంటాం అనమాట. ఓకే, సో నువ్వు సెర్చ్ నుంచి దీన్ని చేయాలనుకుంటే కనుక ఏం చేస్తామంటే DSA.MSC అని టైప్ చేసి సెర్చ్ కొట్టడం అంటే రన్ కమాండ్లో రన్ చేసామంటే ఇది ఓపెన్ అయింది. ఓకే, ఇది ఓపెన్ అయింది, సో రెండు ఓపెన్ అయింది. సో DSA.MSC రన్లో యూజ్ చేయాలంటే, లేదంటే స్టార్ట్ బటన్లోకి వెళ్ళేసి సెర్చ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక OUని క్రియేట్ చేసి యూజర్ అకౌంట్స్లో అక్కడ మనం ప్రొవైడ్ చేద్దాం. సో రైట్ క్లిక్ ఆన్ ది యూజర్ అకౌంట్స్, న్యూ ఆర్గనైజేషన్ యూనిట్. సో ఇది వచ్చేసి HR గ్రూప్. ఓకే, GRUP HR గ్రూప్ అని OU క్రియేట్ అయింది. సో అండర్ HR గ్రూప్లో ఒక మనిషి కావాలి కదా, HR అడ్మిన్. సో జనరల్గా HRలు వచ్చేసి లేడీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనం లూసీ. సో లూసీ విల్ బి HR. సో నెక్స్ట్ password never expires and provide the password. సో నెక్స్ట్ ఫినిష్. సో లూసీ ఒకటి ఉంది ఇక్కడ HR గ్రూప్లో. ఓకే, సో యాజ్ వెల్ యాజ్ ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం. వచ్చేసి HR గ్రూప్. ఓకే, సో లూసీని HR గ్రూప్ యాడ్ చేద్దాం. సారీ, HR నాట్ HER. సో HR గ్రూప్లో యాడ్ అయిపోయింది లూసీ. ఓకే,
మెంబర్స్లో యూసీ వచ్చి యాడ్ అయిపోయింది. సో మనం ఈ ఓయూని ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో బ్రౌజ్ యూజర్ అకౌంట్స్ హెచ్ఆర్ గ్రూప్ సెలెక్ట్ చేద్దాం. సో మనం ఓయూని యాడ్ చేసాం, అంటే లొకేషన్ యాడ్ చేసాం అనమాట, గ్రూప్ని యాడ్ చేయలేదు, ఓన్లీ లొకేషన్ యాడ్ చేసాం. సో ఇది సెర్చ్ చేసుకుంటుంది చైల్డ్ కంటైనర్స్, అంటే ఈ లోపల ఇంకా ఏమన్నా ఫోల్డర్స్ కూడా సెర్చ్ చేసుకుంటుంది అనమాట. దానికోసం ఇది టిక్ మార్క్ పెట్టాం, ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదు ఓన్లీ ఓజీ గ్రూప్ వర్క్ ఆగిపోమన్నప్పుడు ఇది టిక్ మార్క్ తీసామంటే ఓన్లీ హెచ్ఆర్ గ్రూప్ ఆగిపోతుంది. హెచ్ఆర్ గ్రూప్ లోపల ఏమన్నా ఉన్నాయంటే ఫోల్డర్స్ అవన్నీ సెర్చ్ చేయదనమాట, అలా ఆప్షన్. సో మన టిక్ మార్క్ ఉంటేనే హెచ్ఆర్ గ్రూప్ లోపల కూడా వేరే ఫోల్డర్స్ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ సెర్చ్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఓకే కూడా లొకేషన్ కూడా ఉంది కదా. ఓకే, డిస్కవరీ రన్ చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ ఫుల్ డిస్కవరీ నౌ. ఎస్, మనం లాగ్ని చూద్దాం, లాగ్ ఏం చేస్తుందో. ఇది ఏం లాగ్ అవుతుందో ఇక్కడ స్టార్ట్ అయింది. సో షడౌన్ కూడా అయిపోయింది. ఓకే, సో స్టార్ట్ అయింది, ఏం స్టార్ట్ అయింది ఇక్కడ హెచ్ఆర్ సేల్స్ గ్రూప్ చూసారు కదా, ఓయూ గ్రూప్ని తీసుకునింది అనమాట. ఓకే, సో ఇది గ్రూప్ని ఫైండ్ అవుట్ చేస్తుంది కంప్లీట్గా. సో మనకు ఈ లాగ్లో పెద్దగా అంతగా మనకు యూజర్ కనపడలేదు. సో మనం వచ్చేసి ఇక్కడ వెళ్దాం అసెట్స్లోకి. సరే కదా, ఇక్కడ హెచ్ఆర్ గ్రూప్ ఫైండ్ అవుట్ అయ్యింది, ఈ గ్రూప్లో ఉన్న యూజర్ కూడా మనకు ఫైండ్ అవుట్ అయ్యారనమాట. సో ఇది మనకు యాక్టివ్ డైరెక్టరీ యూజర్ డిస్కవరీ కంప్లీట్గా. ఓకే, సో నెక్స్ట్ మనకున్నది ఏమి, సిస్టమ్ డిస్కవరీ. సో సిస్టమ్ డిస్కవరీ అంటే కంప్యూటర్ అనమాట. సో కంప్యూటర్ డిస్కవరీ, సో నాట్ ఓన్లీ కంప్యూటర్, డివైస్ కియోస్క్ డివైస్ కూడా మనకు అది ఒక టైప్ ఆఫ్ కంప్యూటర్ కదా, అది కూడా డిస్కవరీ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఇస్ కాన్ఫిగరబుల్ అండ్ నాట్ ఎనేబుల్డ్ బై డిఫాల్ట్, సో ఇట్ ఎనేబుల్ మాన్యువలీ. సో దీన్ని కూడా ఒక యూజర్ అకౌంట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, లేదంటే కంప్యూటర్ అకౌంట్ వాడుకోవచ్చు. ఇట్స్ మనం ఇది రికమెండెడ్ ఆప్షన్. సో యూస్ దిస్ డిస్కవరీ మెథడ్ టు సెర్చ్ స్పెసిఫైడ్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ లొకేషన్స్ ఫర్ కంప్యూటర్ రిసోర్సెస్. ఓకే, డెడికేటెడ్గా సిస్టమ్ డిస్కవరీ అనేది కంప్యూటర్ రిసోర్సెస్ కోసమే మనం డిజైన్ చేయబడింది, వాడుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా లొకేషన్స్ మనం ఇవ్వాలి. ఓకే, మనం సింగిల్గా గ్రూప్ అలాంటివి కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, అంటే ఒక లొకేషన్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం డిస్కవర్ అవుతాయంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ డిస్కవర్ అవుతుంది. ఏమది, కంప్యూటర్ నేమ్, ఓఎస్ అండ్ ఓఎస్ వర్షన్, యాక్టివ్ డైరెక్టరీ కంటైనర్ నేమ్ అంటే అది ఏ ఓయూలో ఉందో, నెక్స్ట్ ఐపీ అడ్రస్, యాక్టివ్ డైరెక్టరీ సైట్, టైమ్ స్టాంప్ ఆఫ్ లాస్ట్ లాగాన్. లాస్ట్ ఎప్పుడైతే ఈ సిస్టంలో యూజర్ లాగిన్ అయినాడో ఆ టైం కూడా మనకు తెలిసిపోద్ది అనమాట. ఓకే, అది మనకు. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే డిటిఆర్ ఫైల్ అంటాం దాన్ని. ఓకే, సో ఇవన్నీ కూడా డిడిఆర్ ఫైల్లో అది క్యాప్చర్ చేసుకుంటుంది టు సక్సెస్ఫుల్లీ క్రియేట్ అ డిడిఆర్ ఫర్ ఎ కంప్యూటర్ అకౌంట్. ఓకే, so the active directory system discovery must be able to identify the system account and then successfully resolve the system computer name to an IP address. సో ఫస్ట్ వచ్చేసి ఇది కంప్యూటర్ నేమ్ని డిస్కవరీ చేస్తుంది, దాని తర్వాత దానికి ఉన్న ఐపీ అడ్రస్ని ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏముంది, టు సక్సెస్ఫుల్లీ రిజాల్వ్ ది కంప్యూటర్ నేమ్ టు అన్ ఐపీ అడ్రస్. సో దీని మీనింగ్ ఏమంటే యాక్చువల్గా ఇప్పుడు నువ్వు కమాండ్లోకి పోయేసి పింగ్ కొట్టినావు అనుకో, పింగ్ system1 కొట్టినావు, పింగ్, నీకు వెంటనే ఏమవుతుంది, system1 అని చెప్పేసి సంథింగ్ ఏమైనా వచ్చేసి దానికి సంబంధించిన ఒక ఐపీ అడ్రస్ అనేది మనకు 10.10.20 అలాంటి ఐపీ అడ్రస్ అనేది మనకు కనబడుతుంది కదా. సో దీన్ని ఏమంటామంటే సిస్టమ్ నేమ్ టు ఐపీ అడ్రస్, ఐపీ అడ్రస్ టు సిస్టమ్ నేమ్ రిజాల్వింగ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ పింగ్ ప్లేస్లో ఐపీ అడ్రస్ కొట్టినావు అనుకో 10.10.20 అని చెప్పేసి, దీని తర్వాత నీకు సిస్టమ్ నేమ్ కనిపిస్తుంది కదా, సిస్టమ్ ఏ సిస్టమ్ అని చెప్పేసి. సో అలా అనమాట. ఓకే,
మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, జస్ట్ ఏదో ఫ్లోలో వచ్చేసింది చెప్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి యాక్షన్స్ ఇక్కడ రికార్డ్ అయితే అంటే రికార్డింగ్ ఇన్ ది ఏడీసీస్ డిఏఎస్ డాట్ లాగ్ ఇక్కడ వచ్చేసి మనకు రికార్డ్ అవుతాయి అనమాట. ఓకే, ఇది కూడా మనకు లాగ్స్లో ఉంటుంది. సరే చూద్దామా దీన్ని కూడా ప్రాక్టికల్గా. సో అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి మనకు సిస్టమ్ డిస్కవరీ అనేది ఉంది. అట్లకి ఇచ్చేసి ప్రాపర్టీస్ ఎనేబుల్ సిస్టమ్ డిస్కవరీ ఇక్కడ వచ్చేసి మనకు స్టార్ ఐకాన్ ఉంది కదా. సో ఇది ఆల్రెడీ ఇక్కడ కూడా ఉండొచ్చు, గ్రూప్ డిస్కవరీలో లేదే, నెక్స్ట్ వస్తుంది యూజర్ డిస్కవరీలో ఉంటుంది. సో ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంది కదా, దీన్ని గోల్డెన్ స్టార్ అంటాం అన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అయింది. సో మనం ఇక్కడ పాత్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, పాత్ ఇచ్చినామంటే అంటే ఫోల్డర్ ఇచ్చామంటే ఆ ఫోల్డర్లో ఉన్న కంప్యూటర్స్ అని కూడా రికార్డ్ చేస్తాం, అంటే డిస్కవరీ చేస్తాం అన్నమాట. సో ఒకసారి దీన్ని రన్ చేద్దాం. రన్ కమాండ్లో dsa.msc ఎంఎస్సి అంటే మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కాదు కదా, ఎంఎస్సి అంటే మైక్రోసాఫ్ట్ కన్సోల్. సో ఇక్కడైతే ఇది ఉంది. ఇది వచ్చేసి మనకు బై డిఫాల్ట్గా కంప్యూటర్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ పడతాయి సిస్టమ్లు అన్నీ కూడా. సో ఏడీలో కంప్యూటర్ యాడ్ అయిందంటే ఆ కంప్యూటర్ ఇక్కడ వచ్చి పడుతుంది అనమాట బై డిఫాల్ట్గా. లేదు నాకు ఇక్కడ వద్దు వేరే చోట పడాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ లొకేషన్ చేంజ్ చేస్తాం. బట్ డిఫాల్ట్గా న్యూలీ డిస్కవర్డ్ కంప్యూటర్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చి పడతాయి. ఇక్కడ నుంచి కావాలంటే మనం మూవ్ చేసుకోవచ్చు, ఎట్లకి ఇచ్చేసి మూవ్ కొట్టమంటే మనం మూవ్ చేసుకోవచ్చు అక్కడ ఎక్కడికి. సో లేదు డైరెక్ట్గా డిఫాల్ట్గానే ఇక్కడ పడొద్దు అన్నప్పుడు ఏం చేయాలంటే ఒక కమాండ్ లైన్ ఉంది, ఆ కమాండ్ లైన్ మనం వాడుకున్నామంటే మనము కమాండ్ లైన్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా కంప్యూటర్ ఈ ఫోల్డర్లో కంప్యూటర్ పడకుండా డిస్కవరీ అయినప్పుడు నువ్వు చెప్పిన ఫోల్డర్లో పడుతుంది. ఓకే, సో కమాండ్ ఏది మీకు తెలియాలంటే కామెంట్ కొట్టండి. సో మీకు అడిగారంటే కామెంట్లో పెడతా. ఓకే, సో చూద్దాం. అంటే ఎందుకు కామెంట్లు అంటున్నా అంటే ఈ వీడియో చూసారో తెలియదు కదా, ఎంతమంది తెలుస్తుందాం ఇప్పుడు. ఎవరు చూడకుండా ఉన్నారంటే నాకు ఇబ్బంది కదా. సో చెప్పి వేస్ట్ అనమాట, టైం వేస్ట్. సో మీరు వీడియో చూసారంటే ప్రూఫ్ అయింది నాకు. కాబట్టి సో వీడియో చూసిన తర్వాత సిస్టమ్లో మీకు డౌట్ వస్తుంది కదా డిఫాల్ట్ ఎలా మార్చాలని చెప్పేసి, అప్పుడు కామెంట్లో పెట్టారంటే నేను దానికి రిప్లై ఇస్తాను. సో కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే బై డిఫాల్ట్గా కంప్యూటర్స్ ఫోల్డర్లో పడకుండా సిస్టమ్స్ అన్నీ కూడా మనకు ఏ ఫోల్డర్ తీస్తామో ఆ ఫోల్డర్లో పడతాయి. ఓకే, సో అది మనకు ఇప్పుడు వచ్చేసి సిస్టమ్ ఫోల్డర్ మనం ఇచ్చామంటే సిస్టమ్స్ మనకు డిస్కవర్ అవుతాయి. లేదు ఇక్కడ మనకు అకౌంట్స్లో డివైస్ అకౌంట్స్ అని పెట్టున్నాం, ఇది ఇచ్చామంటే కనుక ఈ ఫోల్డర్ని అంటే ఈ ఓయూని మనకు ఇక్కడే ఈ డివైస్లో మనకి ఏమైతే సిస్టమ్స్ ఉంటాయో అవన్నీ డిస్కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో బై డిఫాల్ట్గా మనకి ఏమున్నాయి చూపిస్తా ఒకసారి. సో ఇది ఒకసారి క్లోజ్ చేస్తున్నా. సో అసెట్స్కి వెళ్ళామంటే డివైసెస్. సో డివైసెస్లో బై డిఫాల్ట్గా మనకు వచ్చేది ఇవి వచ్చేసి మనకు అన్నోన్ కంప్యూటర్. అన్నోన్ కంప్యూటర్ అంటే అది అన్నోన్ కంప్యూటర్ గా చెప్పాలంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఓఎస్టీ సెక్షన్లో యూస్ చేస్తాం, అప్పుడు క్లియర్గా చెప్తాను ఈ అన్నోన్ కంప్యూటర్ అంటే ఏంటి అనేది. ఈ ప్రొవిజనింగ్ డివైస్ గురించి కూడా మనం ప్రవర్తిస్తున్నాం. సో బై డిఫాల్ట్గా మనకు ఏమొచ్చాయంటే సిఎం అంటే ఇది ప్రైమరీ సైట్. సో ప్రైమరీ సైట్ అనేది బై డిఫాల్ట్ కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఎస్క్యూఎల్ సైట్, మనం ఎస్క్యూఎల్ సైట్ సపరేట్గా ఇచ్చామంటే అది కూడా డిఫాల్ట్గా మనకు కనొస్తుంది, కానీ ఏడీ కనపడదు. ఓకే, సో ఏడీ అనేది ఇక్కడ కనపడదు. సో ఏడీ కూడా కనపడాలనుకుంటే కనుక మనం డిస్కవరీ రన్ చేస్తామంటే అప్పుడు ఏడీ కావస్తుంది అనమాట. ఓకే, సో రన్ చేద్దాం. సో లొకేషన్ ఏమి ఇవ్వకుండా జస్ట్ డిస్కవరీ రన్ చేద్దాం. లొకేషన్ ఏమొద్దు, జస్ట్ ఓకే ఇస్తాం. సారీ, ఎనేబుల్ చేయలేదు కదా. సో ఎనేబుల్ కొట్టేసి ఓకే. సో రన్ ఫుల్ డిస్కవరీ. సో అసెట్స్ అండ్ కంప్లైంట్స్కి వెళ్ళామంటే చూద్దాం ఒకసారి, లాగ్స్ చెక్ చేద్దాం. ఇది ఇంకా రాలేదు. సో ADSYS DIS అనేది మనకు పడాలి ఇక్కడ, దీని కింద వస్తుంది. వచ్చింది కదా, లాగ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తారు,
దర్ ఇస్ నో ఏడి కంటైనర్ స్పెసిఫైడ్. సో ఇక్కడ ఏమైనా మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి మనకు అట్రిబ్యూట్స్ కౌంట్ 0గా ఉంది, అంటే డిస్కవరీ కాలేదు అనమాట. సో మనం ఒకసారి చెక్ చేద్దాం అసెషన్ కంప్లైంట్స్లో. సరే, ఏం లేదు, ఎంటీగా ఉంది. సో మనం లొకేషన్ ప్రొవైడ్ చేస్తేనే ఇక్కడ డిస్కవరీ అనేది మనకు రన్ అవుతుంది. సిస్టమ్ డిస్కవరీ ప్రాపర్టీస్. సో లొకేషన్స్ వచ్చేసి బ్రౌజ్ చేస్తున్నాం. ఇది లియో ఉంది, సో కొంచెం సైడ్ తీసుకొని వస్తుంది. దీన్ని బ్రౌజ్ చేస్తే మన డొమైన్ ఉంది లియో.com. సో ఈ డొమైన్ మనం క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు సిస్టమ్ ఈ కంప్యూటర్స్ అకౌంట్లో just a minute. So let me open this one. Perfect. Sorry, I clicked the another one. Okay, come on. Yeah. సో ఈ సిస్టమ్ దాంట్లో మనకి ఏముంది, ఇక్కడ ఓన్లీ సిఎం ఎస్క్యూఎల్ ఉంది కదా, ఈ ఆల్రెడీ బై డిఫాల్ట్గా వచ్చేస్తున్నాయి. సో మనకు సపరేట్గా డిస్కవరీ అవసరం లేదు. సో ఈ లియో.com అనే ఓవి ఇచ్చామంటే ఈ డొమైన్ కంట్రోలర్లో ఉన్న ఏడి సిస్టమ్ అనేది డిస్కవర్ అవుతుంది అనమాట. మనం ఏమి ఇస్తే లియో.com లొకేషన్ ఇచ్చామంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఒకే కొట్టామంటే ఏడి కూడా కానొస్తుంది. ఎందుకంటే దీని కింద అన్ని ఫోల్డర్స్ అనేది సెర్చ్ చేసి మనకు ఫైండ్ అవుట్ చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఉన్న డొమైన్ కంట్రోలర్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో మనకు డొమైన్ కంట్రోలర్తో పని లేదు, మనం దాన్ని డిస్కవరీ చెయ్యము సిస్టమ్ అంటే ఎస్జిఎం సైడ్. ఎందుకంటే డొమైన్ కంట్రోల్స్ అన్ని కూడా మనకు ఏడీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు, మనం దాన్ని కంట్రోల్ చేయం. కాబట్టి దానికి ప్యాచెస్ చేయాలని ఏం చేయాలని కూడా మొత్తం అంతా ఏడీ చూసుకుంటుంది, మనకు సంబంధం లేదు. కాబట్టి డొమైన్ కంట్రోలర్స్ మనం సెర్చ్ చేయము, గుర్తుపెట్టుకోండి. మనం చూసేది ఓన్లీ కంప్యూటర్స్. లేదనుకున్నామంటే బై డిఫాల్ట్గా మార్చుకున్నామంటే ఒక లొకేషన్ పెట్టుకుంటాం డివైస్ అకౌంట్ అని చెప్పేసి, ఆ డివైస్ అకౌంట్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ చేద్దాం. ఇక్కడ అకౌంట్స్లో డివైస్ అకౌంట్స్ మనం ఇచ్చాం, కొట్టేసి ఇక్కడ రికర్సివ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ లొకేషన్ ఇచ్చాం కదా. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం డిస్కవరీ. సో లొకేషన్లో అయితే ఎంటీగా ఉంది, సో మనకి ఇక్కడ కంప్యూటర్ ఏం లేదు కదా. సో ఒక కంప్యూటర్ అకౌంట్ యాడ్ చేద్దాం. సో మనకి ఇక్కడ కంప్యూటర్ రెడీగా ఉంది. సో నేను ఫస్ట్ చెక్ చేస్తుంది ఏమంటే సిస్టమ్ ఓకే లియో.com. డొమైన్ నెట్వర్క్లో అయితే ఉంది ఖచ్చితంగా అయితే. సో మన ఫస్ట్ థింగ్ ఏమంటే సిస్టమ్ డొమైన్ నెట్వర్క్లో ఉండాల్సిందే. సో లియో.com డొమైన్లో ఇది యాడ్ చేస్తున్నాం ఆల్రెడీ, కాబట్టి ఇక్కడ మనకు వెంటనే చూపిస్తుంది లియో.comకి స్వాగతం అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో వేసుకోవడం. సో నెక్స్ట్ వచ్చేసి మనం చెక్ చేయాల్సింది ఏమంటే సెట్టింగ్స్కి వెళ్ళాలి. సిస్టమ్ విండోస్ యాక్టివేట్ కాలేదంట, మళ్ళీ చూద్దాం సంగతి. అబౌట్. సో ఇక్కడ డెస్క్టాప్ నేమ్ వేరేగా ఉంది, మనం దీన్ని చేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి సిస్టమ్ని డొమైన్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ రీనేమ్ ది స్పీచ్ ఉంది కదా అడ్వాన్స్డ్, ఇక్కడ కానీ క్లిక్ చేసుకోవచ్చు. సో మనకి ఇది ఓపెన్ అవుతుంది. మనం డాక్యుమెంట్లో చూద్దాం. సో ఇది ఓపెన్ అవుతుంది. మనం సిస్టమ్ నేమ్ని ఇక్కడ చేంజ్ చేసి నేమ్ చేంజ్ చేసుకొని డొమైన్లోకి తెచ్చుకోవాలి. ఓకే, వన్స్ డొమైన్లోకి వచ్చిన వెంటనే ఏమవుతుందంటే మనకు బై డిఫాల్ట్ సిస్టమ్ అకౌంట్స్ కంప్యూటర్ అకౌంట్స్లో పడుతుంది, అక్కడ నుంచి మనం దాన్ని మూవ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ విండో ఇంకో విధంగా కూడా రావాలనుకుంటే మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఏం చేద్దాం, SYSDM ఓకే .EPL. ఇది కంట్రోల్ ప్యానల్ యొక్క అప్డేట్ కాబట్టి సో ఇది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చేంజ్ కొట్టామంటే నేమ్ అది పిసి చేంజ్ చేసుకోవచ్చు. లేదు డొమైన్లో తీసుకురావడానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సిస్టమ్ అబౌట్. సో నేమ్ని చేంజ్ చేయాలంటే ఇది ఆప్షనే, డైరెక్ట్ ఇక్కడ నెంబర్ ఇచ్చుకోవచ్చు, నేమ్ ఇచ్చుకోవచ్చు. లేదా ఇక్కడ అడ్వాన్స్కి వెళ్ళేసి దీంట్లోనే మనం నేమ్ మార్చుకోవచ్చు. దీంట్లో ఏమంటే ఒకేసారి 2 పెట్టాలన్నట్టు, అంటే ఉంది కదా మన సామెత ఒక దెబ్బకి 2 పెట్టాలని, ఆ టైప్లో ఇక్కడ నేమ్ మార్చుకోవచ్చు, అదేవిధంగా డొమైన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 2 పని ఒకేసారి పెడతాయి. లేదంటే ఇక్కడ ఓన్లీ నేమ్ కూడా చేంజ్ అవుతుంది. నేమ్ చేంజ్ అయిన తర్వాత మనం దీన్ని రీస్టార్ట్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ మనకు డొమైన్లోకి చేంజ్ చేసుకోవడానికి వేరే ఆప్షన్ అయితే ఉంది. అది ఎక్కడ ఆప్షన్ అంటే మనం వచ్చేసి ఇక్కడికి హోమ్కి వెళ్ళేసి అకౌంట్స్కి వెళ్ళేసి అకౌంట్స్లో యాక్సిస్ వర్క్ ఆర్ స్కూల్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు
కనెక్ట్ ఇక్కడ ఉంది కదా, జాయిన్ దిస్ డివైస్ టు లోకల్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్. దీన్ని క్లిక్ చేసుకొని డొమైన్ నేమ్ ఇచ్చి నెక్స్ట్ ఇచ్చి రీస్టార్ట్ చేస్తే అప్పుడు మనకు అది డొమైన్లోకి యాడ్ అవుతుంది అనమాట. సో ఇది ఎక్కువ ప్రాసెస్, లెంతీ ప్రాసెస్ కదా, అందుకే ఇంత పంచాయతీ లేకుండా systemdm.cpl కొట్టేసి ఒకే దెబ్బకు 2 పిట్టలు పడదాం. సిస్టమ్ నేమ్ వచ్చేసి ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, దీని పేరేందో W10CL1. ఓకే, సో W110 CL1 దీని పేరు. డొమైన్ వచ్చేసి leo.com. ఓకే, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఖచ్చితంగా డొమైన్ అడ్మిన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. డొమైన్ అడ్మిన్ మాత్రమే, మనకు లియో అడ్మిన్ అనేవాడు డొమైన్ అడ్మిన్. వెల్కమ్ టు leo.com. ఓకే, క్లోజ్, దెన్ రీస్టార్ట్ నౌ. ఇది రీస్టార్ట్ అవుతుంది, మినిమైజ్ చేద్దాం, మనకి ఇంత పని లేదు. ఒకసారి మనం సిఎంకి వెళ్దాం. సో ఇక్కడ మనం రీఫ్రెష్ కొట్టిన వెంటనే అది వచ్చేస్తుంది, చూసారా, W10CL1. కానీ మనకి ఇక్కడ వద్దు ఈ కంప్యూటర్, ఇది ఎక్కడ పోవాలి, డివైస్ అకౌంట్స్లోకి పోవాలి. సో రైట్ క్లిక్ ఇచ్చేసి మూవ్ అకౌంట్స్, డివైస్ అకౌంట్స్. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడికి మూవ్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడికి మూవ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, డిస్కవరీ వల్ల రన్ చేసుకున్నాం. డిస్కవరీ మెథడ్స్, సిస్టమ్ డిస్కవరీ రన్. ఇప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్ డిస్కవరీ అయిపోయి ఇక్కడ మనకు వస్తుంది. సో లాగ్స్ చూద్దాం. థ్రెడ్ స్టార్ట్ అయింది, డిస్కవరీ కూడా అయిపోయింది, చూసారా, CN ఈక్వల్స్ W10CL1. సో సిస్టమ్ డిస్కవరీ అయింది. సో మనకి ఇక్కడ రిఫ్రెష్ కొట్టామంటే డివైస్ అనేది చేస్తుంది అనమాట. సో మనకి ఇది యాక్టివ్ డైరెక్టరీ సిస్టమ్ డిస్కవరీ. ఓకే, కంప్లీట్గా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముందంటే యాక్టివ్ డైరెక్టరీ యూజర్ డిస్కవరీ. ఓకే, ఇది కూడా బై డిఫాల్ట్ ఎనేబుల్లో ఉండదు, మనం దీన్ని మాన్యువల్గా ఎనేబుల్ చేసుకోవాలి. యూజర్ డిఫైన్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే కంప్యూటర్ అకౌంట్ వాడుకోవచ్చు బై డిఫాల్ట్. సో ఇది రన్ చేయడం వల్ల మనకి ఏమొస్తాయంటే యూజర్ నేమ్, యూనిక్ యూజర్ నేమ్ అది ఉంటుంది కూడా వస్తుంది, ఇంక్లూడ్స్ ది డొమైన్ నేమ్ అండ్ దెన్ ది డొమైన్, ది యూజర్ ఏ డొమైన్ ఉన్నాడో ఆ డొమైన్ నేమ్ అనమాట. నెక్స్ట్ డొమైన్ కంటైనర్ నేమ్స్, ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి బై డిఫాల్ట్. దీని యాక్షన్స్ ఎక్కడైతే అంటే ఒక లాక్ ఫైల్ adusr.dis.log. ఓకే, సో ఇది మనం ఎందుకు సెర్చ్ చేస్తామంటే టు ఐడెంటిఫై యూజర్ అకౌంట్స్. ఓకే, అంటే యూజర్ డీటెయిల్స్ అనమాట. ఓకే, ఇది మనకు మెయిన్. సో ఫైన్, ఇది కూడా మనం ఒకసారి రన్ చూద్దాం. ఓకే, సో గో టు ది సిఎం సర్వర్. సో ఇక్కడ ఉన్నాం, అడ్మినిస్ట్రేటర్, డిస్కవరీ మెథడ్స్, యూజర్ డిస్కవరీ. సో రైట్ క్లిక్ అండ్ ప్రాపర్టీస్. సో ఎనేబుల్ దిస్ డిస్కవరీ, గోల్డెన్ స్టార్. సో ఇక్కడ కూడా పాత్ ఇవ్వాలి మనం, సో ఖచ్చితంగా లొకేషన్ ఇవ్వాలి పాత్ అనేది. సో పాత్ ఇచ్చామంటే ఆ పాత్లో ఉన్న అన్ని కూడా మనకు డిస్కవరీ అవుతాయి. సో ఇక్కడ మనకు యూజర్ అకౌంట్స్ అనే పాత్ ఉంది కదా, ఎక్స్ట్రా గ్రూప్ అని కూడా ఉంది, ఇక్కడ లూసీ ఉంది, యూజర్ అకౌంట్స్లో హ్యారీ ఉన్నాడు. ఓకే, సో పాత్ ఇచ్చామంటే ఆ పాత్లో ఉన్న మెంబర్స్ అనేది డిస్కవరీ చేస్తుంది అనమాట. సో యూజర్ అకౌంట్స్లో ఒక కొత్త ఓయూ మనం క్రియేట్ చేస్తున్నా. సో నేను టిక్ మార్క్ ఎందుకు తీస్తున్నా అంటే ఒకవేళ డిలీట్ చేయాలని డిలీట్ చేసుకోవచ్చు ఆ ఓయూని మనం. ఈ టిక్ మార్క్ పెట్టున్నాం అనుకో ఇంకా కర్మగాలినట్లే, అంటే ఆ ఓయూ డిలీట్ చేయలేమన్నమాట. ఓకేనా, అందుకే టిక్ మార్క్ తీసి నేను ఎంటర్ చేస్తున్నా. కానీ రియల్ టైంలో ఎవరు కూడా మనం దీన్ని టచ్ చేయము, అంతా ఏడీ గ్రూప్ వాళ్ళు చూసుంటారు, వాళ్ళైతే ఇలా టిక్ మార్క్ పెట్టేస్తారు అనమాట, వాళ్ళు టిక్ మార్క్ తీయరు. ఎందుకంటే బై డిఫాల్ట్ వేరే డౌట్ నుంచి డిలీట్ చేస్తారంటే మొత్తం డేటా అయిపోతుంది కదా. కాబట్టి
ఈ మ్యాండటరీ టిక్ మార్క్ పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. సో మనకు ల్యాబ్ కాబట్టి పెట్టట్లేదులే. సో ఇక్కడ వచ్చేసి నేమ్ ఇద్దాం, మేనేజర్స్. సో మేనేజర్స్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. సో మేనేజర్ గ్రూప్. ఓకే, ఇక్కడ ఒక యూజర్స్ని క్రియేట్ చేద్దాం. మేనేజర్ ఎవరు మనకు? లియో అడ్మిన్ ఒక మేనేజర్. ఎందుకు ఇప్పుడు మన పేరు పెద్ద మేనేజర్లు ఎవరు ఉన్నారబ్బా? సో మేనేజర్ వచ్చేసి హెచ్ఆర్ మేనేజర్ అనుకో. సో హెచ్ఆర్ మేనేజర్. సో నెక్స్ట్, పాస్వర్డ్ నెవర్ ఎక్స్పైర్స్. సో ఒక నిమిషం తప్పడింది. సో నెక్స్ట్ ఫినిష్. సో ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ అనేది ఇక్కడ ఒక వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నాడు మేనేజర్స్ గ్రూప్లో. ఓకే, సో ఈ హెచ్ఆర్ మేనేజర్ని డిస్కవర్ చేస్తుంది అన్నమాట ఈ పార్ట్ ఇచ్చామంటే. సో బ్రౌజ్ అకౌంట్స్, యూజర్ అకౌంట్స్, మేనేజర్ గ్రూప్. సో ఓకే, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫాలోయింగ్ స్కెడ్యూల్ ఉంటుంది, అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అట్రిబ్యూట్స్ గురించి చెప్తాను ఒక నిమిషం. సో ఇక్కడ ఓకే ఇచ్చామంటే ఎస్, సో డిస్కవరీ రన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏడి యుఎస్ ఆర్ డిఐఎస్ అని పడుతుంది అనమాట దీని కింద. సో వెయిట్ చేద్దాం. సో కాంపోనెంట్ అనేది మనకు రన్ కావాలి, స్టార్ట్ కావాలి, డిస్కవరీ కావాలి, దాని తర్వాత మనకు లాగ్స్ అనేది జనరేట్ అవుతాయి. సో రిఫ్రెష్. చూసారా ఇక్కడ వచ్చింది ఏడి యుఎస్ఆర్ డిఐఎస్. సో ఏమంటుంది లాగ్లో? సో మనకి ఇచ్చిన స్కోప్ వచ్చేసి ఇదే వ్యాలిడ్ సెర్చ్ స్కోప్. ఈ మేనేజర్ గ్రూప్ అనే ఓయూలో సెర్చ్ చేసుకుంటుంది. సెర్చ్ చేసిన తర్వాత ఏమైంది, హెచ్ఆర్ మేనేజర్ కనపడినాడు అనమాట. సో హెచ్ఆర్ మేనేజర్ని ఇది గుర్తుపట్టండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసెస్ అండ్ కంప్లైంట్స్ యూజర్స్ చూసారు కదా, హెచ్ఆర్ మేనేజర్ అనేవాడు దొరికేసినాడు. సో ఇది మనకు యూజర్ డిస్కవరీ. సో లొకేషన్ ఇచ్చామంటే ఆ లొకేషన్లో ఉన్న అన్ని యూజర్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మనకు మెయిన్ అట్రిబ్యూట్స్ పరంగా కూడా మనం డిస్కవరీ చేసుకోవచ్చు. సో అట్రిబ్యూట్స్ అంటే మీనింగ్ ఏమంటే ఇక్కడ ఉన్నాయి కదా, ఆబ్జెక్ట్ జిఓఐడి, నేమ్, సామ్ అకౌంట్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. యూజర్ అకౌంట్ కంట్రోల్ యూఎస్సి, సో మెయిల్ ఐడి, డిస్ట్రిబ్యూషన్ నేమ్, ఇవన్నీ అనమాట యూజర్ ప్రిన్సిపల్. సో డిస్కవరీ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ దట్ ఆర్ డిస్కవర్డ్ బై డిఫాల్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి ఇవన్నీ ఉంటాయి అనుకో, నేమ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, వానికి యూజర్ ప్రిన్సిపల్ నేమ్ కూడా ఉంటుంది, మెయిల్ ఐడి కూడా ఉంది అనుకో. ఎగ్జాంపుల్ మెయిల్ ఐడి తీసుకుందాం. సో వానికి మెయిల్ ఐడి కూడా ఉంది యూజర్కి. సో నేను ఇక్కడ బై డిఫాల్ట్లో మెయిల్ ఐడి ఉంది కదా, ఇన్ కేస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మెయిల్ ఐడి ఇక్కడ లేనప్పుడు ఏమవుతుంది, యూజర్ అకౌంట్ డిస్కవర్ అవుతుంది కానీ వారి మెయిల్ ఐడి మనకు తెలియదు. ఓకేనా? సో అలాంటప్పుడు ఏం చేస్తాం, ఎక్స్ట్రా ఏమన్నా అట్రిబ్యూట్స్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ కింద ఉన్నాయి కదా అవైలబుల్ అట్రిబ్యూట్స్ అని చెప్పేసి సెర్చ్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ సెర్చ్ చేసుకొని మనకి ఏం కావాలో అది ఇక్కడ యాడ్ చేసుకొని మనం రన్ చేస్తాం అనమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకి యూజర్ అకౌంట్ దగ్గర డిఫాల్ట్ కూడా వచ్చేస్తాయి కదా, మెయిల్ డిఫాల్ట్ కాబట్టి మెయిల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే మెయిల్ డిఫాల్ట్ ఆప్షన్. వేరే చూద్దాం ఒకసారి. అట్రిబ్యూట్స్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే కంట్రీ కోడ్ కూడా ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. ఓకేనా? సో డిపార్ట్మెంట్ మనకు బై డిఫాల్ట్గా లేదు ఇక్కడ, అంటే వాడు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాడో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ యాడ్ కొడతాం. ఇప్పుడు ఏమవుతుంది, డిపార్ట్మెంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, డిస్ప్లే నేమ్ దీన్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి, ఎంప్లాయీ ఐడి, ఇది ఇంపార్టెంట్ కదా, ఎంప్లాయీ ఐడి దీన్ని యాడ్ చేసుకోవాలి. ఎంప్లాయీ నెంబర్ ఇది కూడా ఇంపార్టెంటే కదా, మనకి ఫోన్ చేసుకోవాలంటే ఏ నెంబర్ ఫోన్ చేస్తాం కాబట్టి ఎంప్లాయీ నెంబర్. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే టీమ్స్ మనం వాడుతూనే ఉంటాం. ఓకే,
సో టీమ్స్ దగ్గర మైక్రోసాఫ్ట్ టీమ్స్లో మనము నేమ్ ఉంది కదా మన నేమ్ కానీ మన ఫ్రెండ్స్ నేమ్ కానీ నేమ్ పైన మనం మౌస్ వెళ్ళిందంటే లేదంటే అక్కడ క్లిక్ చేసినా కూడా మనకు డీటెయిల్స్ వస్తాయి. మనకు డీటెయిల్స్లో ఏమొస్తాయి, మన నేమ్ అన్నీ వస్తాయి, వాళ్ళ ఫోన్ నెంబర్ వస్తుంది, మెయిల్ ఐడి వస్తుంది, ఆర్గనైజేషన్ అంటే వాళ్ళ మేనేజర్ లైన్లో వస్తాయి కదా. సో అక్కడ ఫోన్ నెంబర్ వస్తుంది కదా వాళ్ళది. సో వాళ్ళ ఫోన్ నెంబర్ రావాలంటే మనం ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఇస్తే అప్పుడు ఫోన్ నెంబర్ వస్తుంది అనమాట. ఎంప్లాయీ నెంబర్ అంటే ఎంప్లాయీ ఫోన్ నెంబర్ అనే కాదు కానీ ఇక్కడ ఫోన్ నెంబర్ ఉండొచ్చేమో సపరేట్గా ఏమన్నా. అక్కడ ఉంది కదా హోమ్ ఫోన్ అన్నట్లు. సో ఇక్కడ ఫోన్ అనుకుందంటే ఆ ఫోన్ మనం ఇస్తాం అనమాట. ఐపీ ఫోన్. ఓకే. ఇక్కడ మేనేజర్, వాళ్ళ మేనేజర్ ఎవరు యాడ్ చేసుకోవాలి. మొబైల్, ఇది మొబైల్ అనమాట. ఇది వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. సో ఇది ఫోన్ నెంబర్, మొబైల్ ఫోన్ నెంబర్. సో ఇంకేమున్నాయి, ఇంకా కిందికి వెళ్ళామంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. పర్సనల్ టైటిల్ అంటే మిస్టరా, మిస్సెస్, అలా మిస్ అలాంటిది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ కూడా పెట్టుకోవచ్చు, అది మనకు అవసరం లేదు. టెలిఫోన్ నెంబర్, ఇది కూడా సేమ్ నార్మల్గా మొబైల్ టెలిఫోన్ నెంబర్ అంటే అదనమాట. సో ఇవి మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్, డిస్ప్లే నేమ్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నెంబర్, మేనేజర్ ఎవరు, మొబైల్, తర్వాత పర్సనల్ టైటిల్ అండ్ టెలిఫోన్ నెంబర్, ఇవన్నీ యాడ్ చేసుకొని అప్లై కొట్టామంటే సో నెక్స్ట్ టైం యూజర్ని సెర్చ్ చేసినప్పుడు వానికి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. సో ఓకే కొట్టిన వెంటనే అయితే మనకు డిస్కవరీ రన్ కాదు, అది బై డిఫాల్ట్ మనం పెట్టిన టైం ప్రకారం రన్ అవుతుంది. మనకి ఎప్పుడు పడితే అప్పుడు రన్ కావాలంటే రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ అవ్వగొట్టాలి. ఓకే. సో ఇప్పుడు యూజర్ అకౌంట్స్ మనం ఇచ్చాం కదా, అట్రిబ్యూట్స్ కూడా యాడ్ చేస్తాం ఎక్స్ట్రా అనేది. సో ఒకసారి హ్యారీకి ప్రాపర్టీస్కి వెళ్దాం. ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా ప్రాపర్టీస్, ఇక్కడ మనకు ఏముంది, ఎక్స్ట్రా పెద్దగా ఏం లేవు కదా. సో నేమ్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే మనం పెట్టుకున్న ఎంప్లాయీ ఐడి, మొబైల్ టెలిఫోన్ నెంబర్ అలాంటి ఇక్కడ ఏం కనపడట్లేదు. ఓకే. సో హ్యారీకే కాదు, సేల్స్కి చూసినా, లూసీకి చూసినా కూడా మనకు ఎక్స్ట్రా మనం యాడ్ చేసిన ఏం కనపడట్లేదు. ఓకేనా. సో మనం ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. హెచ్ఆర్ మేనేజ్ గ్రూప్లో ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఏం పెడదామంటే డానీ ఇద్దాం. సో డానీ వచ్చేసి డానీ అనేది యూనిక్ నేమ్, అంటే ఆడమగ తేడా లేదన్నమాట. ఆడవాళ్ళను కూడా డానీ అని పిలుస్తారు, మగవాళ్ళని కూడా డానీ అని పిలుస్తారు. కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు నేమ్, అది నిక్ నేమ్, యాక్చువల్ పేరు కాదు. సో డానీ అనేది ఇక్కడ ఉన్నాడు. సో నేను చూస్తున్నా అంటే డానీ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి డిస్ప్లే నేమ్ డానీనే ఉంటుంది. టెలిఫోన్ నెంబర్ ఇస్తున్నా. టెలిఫోన్ నెంబర్ అయితే ఒకటి 1234567890. సో ఈమెయిల్ ఐడి బై డిఫాల్ట్గా వచ్చేదే, నేను ఇవ్వట్లేదు ఎందుకంటే డిఫాల్ట్ అట్రిబ్యూట్ కదా ఈమెయిల్ ఐడి, అది వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రా మనం యాడ్ చేసిన టెలిఫోన్ నెంబర్ యాడ్ చేస్తాం కదా మనం అట్రిబ్యూట్లో, కాబట్టి టెలిఫోన్ నెంబర్ ఇస్తున్నాం. అడ్రస్ ఇవన్నీ ఉంచుకోవచ్చు. అకౌంట్ ఇవన్నీ నార్మలే. అడ్రస్ అకౌంట్ ప్రొఫైల్, టెలిఫోన్స్, మొబైల్ ఇస్తున్నా, మొబైల్ నెంబర్. ఓకే. సో 9876432110 మన మొబైల్ నెంబర్ కూడా పెట్టున్నాం, గుర్తుపెట్టుకోండి. టెలిఫోన్ నెంబర్ యాడ్ చేస్తాం, మొబైల్ నెంబర్ యాడ్ చేస్తాం. ఓకే. సో మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నా. సో ఐ థింక్ ఇట్స్ ఎనఫ్. ఆర్గనైజేషన్లో డిపార్ట్మెంట్ నేమ్ మన డిపార్ట్మెంట్ యాడ్ చేసాం కదా. సో డిపార్ట్మెంట్ వచ్చేసి ఇది వచ్చేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. ఓకే. సో ఒక డిపార్ట్మెంట్ యాడ్ చేస్తున్నాం. సో మేనేజర్ కూడా యాడ్ చేసాం కదా. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మేనేజర్ ఎవరు, హెచ్ఆర్ మేనేజరే కదా. ఓకే. సారీ పర్లేదా. సో సెర్చ్ చేసుకోవాలి హెచ్ఆర్ మేనేజర్. హెచ్ఆర్ మేనేజర్ ఇప్పుడు అన్ని యాడ్ చేశాను, అప్లై కొడుతున్నా. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ ఏమైతే అట్రిబ్యూట్స్ ఎక్స్ట్రా పెట్టున్నామో ఈ అట్రిబ్యూట్స్ అవన్నీ కూడా డిపార్ట్మెంట్, ఇక్కడ మేనేజర్,
మొబైల్ నెంబరు, టెలిఫోన్ నెంబరు, ఓకే, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. అంటే మనకు డిస్కవరీ రన్ అయినప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు డిస్కవరీ రన్ చేద్దాం. రన్ డిస్కవరీ. ఓకే, ఎస్. సో లాగ్స్ చూద్దాం మనం, ఇది కనిపెట్టిందో లేదో. సో డానీ దొరికాడు, డానీ కనిపెట్టింది అనమాట. ఓకే, సో ఇప్పుడు SSN కంప్లైంట్స్ ఇస్ డానీ. సో హియర్, సో డానీకి ప్రాపర్టీస్కి వెళ్దాం. చూసారా, డిస్ప్లే నేమ్ వచ్చింది, ఇంత ముందు రాలేదు. ఎవరికి రాలేదు? సేల్స్కి హ్యారీకి రాలేదు, లూసీకి హ్యారీకి రాలేదు. సో చూసారా, డిస్ప్లే నేమ్ వచ్చింది. దాని తర్వాత సో ఇక్కడ చూసారు కదా, టెలిఫోన్ నెంబర్ ఇప్పుడు వచ్చింది అనమాట. సో 1234569 సో ఇలాంటివి వస్తాయి. ఓకే, సో మొబైల్ నెంబర్ కూడా వచ్చింది చూసారా, మొబైల్. సో 98765321 సో ఇలా వచ్చాయి అనమాట. మేనేజర్ కూడా వచ్చారు, HR మేనేజర్ అంట. చూసారా, సో ఇది మనకు. సో మనకి ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నామంటే మనకి అవి కూడా కనపడతాయి అనమాట. ఓకే, సో అది యూజర్ డిస్కవరీ మెథడ్ అనమాట, కంప్లీట్గా యాక్టివ్ డైరెక్టరీ యూజర్ డిస్కవరీ. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఏముంది, హార్ట్ బీట్ డిస్కవరీ. ఓకే, సో ఇది హార్ట్ బీట్ డిస్కవరీ కాన్ఫిగరబుల్. బై డిఫాల్ట్గా ఇది వచ్చేసి ఎనేబుల్ ఉంటుంది. సో ఓన్లీ హార్ట్ బీట్ డిస్కవరీ ఒకటి మనకు ఎనేబుల్ ఉంటుంది బై డిఫాల్ట్గా, మిగతా డిసేబుల్లో ఉంటాయి. ఇది డైరెక్ట్ కంప్యూటర్ అకౌంట్ యూస్ చేసుకుంటుంది. సో హార్ట్ బీట్ డిస్కవరీ డిఫర్స్ ఫ్రమ్ అదర్ డిస్కవరీ మెథడ్స్ ఆబ్వియస్లీ. సో ఇది మిగతా వాటికన్నా కొంచెం తేడా అనమాట. సో ఇట్స్ ఎనేబుల్ బై డిఫాల్ట్ అండ్ రన్స్ ఆన్ ఈచ్ కంప్యూటర్ క్లయింట్ ఇన్స్టెడ్ ఆఫ్ సైట్ సర్వర్. ఐ మీన్ ఇది సైట్ సర్వర్లో రన్ కాకుండా డైరెక్ట్ సిస్టంలో రన్ అవుతుంది, అంటే క్లయింట్లో రన్ అవుతుంది. ఎందుకు రన్ అవుతుందంటే టు క్రియేట్ DDR. ఓకే, సో DDRని క్రియేట్ చేయడం కోసం డైరెక్ట్ ఇది అక్కడ రన్ అవుతుంది సిస్టంలో. ఎందుకు DDR కావాలి మనకంటే టు హెల్ప్ మెయింటైన్ ది డేటాబేస్ రికార్డ్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ మేనేజర్ క్లయింట్స్. ఓకే, కాబట్టి సో డోంట్ డిసేబుల్ హార్ట్ బీట్ డిస్కవరీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. పొరపాటున డిసేబుల్ ఆప్షన్ ఉన్నా కూడా డిసేబుల్ చేయకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏముంది, ఇన్ అడిషన్ టు మెయింటైన్ ది డేటాబేస్ రికార్డ్ దిస్ మెథడ్ కెన్ ఫోర్స్ డిస్కవరీ కంప్యూటర్స్ యాజ్ న్యూ రికార్డ్ సోర్స్. సో ఫైన్. సో డేటాబేస్ రికార్డ్ మెయింటైన్ చేయడం కాకుండా ఇది వచ్చేసి న్యూ రిసోర్స్ రికార్డ్ మాదిరికి ఎవ్రీ టైమ్ DDR ఫైల్స్ని క్రియేట్ చేస్తుంటుంది అనమాట. అంటే మనకు అప్డేట్ ఉంటుంది. సో ఇట్ కెన్ ఆల్సో రీపాపులేట్ ది డేటాబేస్ రికార్డ్ ఫర్ కంప్యూటర్ దట్ వర్ డిలీటెడ్ ఫ్రమ్ ది డేటాబేస్. సో వన్స్ డేటాబేస్లో డేటా అయింది అనుకో కంప్యూటర్ అనేది, ఇది మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకుని ఇది డేటాబేస్లో యాడ్ చేస్తుంది అనమాట. సో కెన్ మాన్యువల్లీ రన్ దిస్ హార్ట్ బీట్ డిస్కవరీ. మనం మాన్యువల్గా రన్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు. ఇది ఎక్కడ రన్ చేసుకోవచ్చు అంటే మనకు క్లయింట్ సెట్టింగ్స్ అని ఉంటాయి, అక్కడ రన్ చేసుకోవచ్చు. లేదనుకున్నామంటే డైరెక్ట్ ఒకసారి క్లయింట్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు యాక్షన్స్ ట్యాబ్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి మనకు డిస్కవర్ డేటా కలెక్షన్ సైకిల్ ఇది అనమాట. మనకు ఈ సైకిల్ రన్ చేసుకున్నామంటే యాక్షన్స్ ట్యాబ్లో మనం ఇది DDR అనేది మళ్ళీ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే హార్ట్ బీట్ డిస్కవరీ మళ్ళీ జరుగుతుంది. సో వెన్ హార్ట్ బీట్ డిస్కవరీ రన్స్ ఇట్స్ క్రియేట్స్ DDR ఫైల్ that has client's current information. సో క్లయింట్స్ కరెంట్ ఇన్ఫర్మేషన్ అంటే, కరెంట్ ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏమంటే దాని యొక్క IP అడ్రస్ అండ్ దెన్ ప్రజెంట్ దాని యొక్క హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇది క్రియేట్ చేసుకుంటుంది అనమాట. సో దెన్ ద క్లయింట్ కాపీస్, ఐ మీన్ ది క్లయింట్ దెన్ కాపీస్ దిస్ స్మాల్ ఫైల్ టు ది మేనేజ్మెంట్ పాయింట్ సో దట్ ద ప్రైమరీ సైట్ కెన్ ప్రాసెస్ ఇట్. సో ఈ ఫైల్ వచ్చేసి ఓన్లీ 1 KB ఉంటుంది DDR ఫైల్. సో DDR ఫైల్ 1 KB ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, వన్స్ సిస్టంలో ఈ ఫైల్ని క్రియేట్ అయిన తర్వాత ఇది ఎంపీకి సెండ్ చేస్తుంది. సో దాని తర్వాత నుంచి మనం ప్రైమరీ సైట్కి ఇది సెండ్ చేస్తుంది. ఇక్కడ మనకు ప్రాసెస్ అవుతుంది అనమాట కంప్లీట్గా. అంటే ఫైల్ అనేది ప్రాసెస్ అయిపోయి డేటా అనేది స్టోర్ అవుతుంది. సో DDR ఫైల్లో మనకి ఏం డిస్కవరీ అయితే నార్మల్ జనరల్ ఇన్ఫర్మేషన్ బేసిక్ అంటే బేసిక్గా మనకు ఏం డిస్కవరీ అవుతాయి అంటే నెట్వర్క్ లొకేషన్, నెట్ బయోస్ నేమ్, వర్షన్ ఆఫ్ ది క్లయింట్ ఏజెంట్, ఆపరేషనల్ స్టేటస్ ఇవన్నీ మనకు రికార్డ్ అవుతాయి అనమాట. సో హార్ట్ బీట్ డిస్కవరీ ఈజ్ ఓన్లీ డిస్కవరీ మెథడ్స్ దట్ పాయింట్ డీటెయిల్స్ అబౌట్ ది క్లయింట్ ఇన్స్టాలేషన్ స్టేటస్. సో క్లయింట్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా తెలియాలంటే మనకు
ఈ హార్ట్బీట్ డిస్కవరీ అనేది రన్ అవుతూ ఉంటే సిస్టంలో మనకు తెలుస్తుంది అనమాట, లేకపోతే తెలియదు. ఓకే, కాబట్టి హార్ట్బీట్ డిస్కవరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది సరిగ్గా వర్కౌట్ కాలేదంటే మనకు క్లయింట్ స్టేటస్ అనేది తెలియదు. అంటే క్లయింట్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత అయినా లేకపోతే ఇన్స్టాల్ అయిన తర్వాత అయినా కూడా క్లయింట్ అనేది మనకు యాక్టివ్లో ఉందో లేదో తెలియాలంటే ఈ హార్ట్బీట్ డిస్కవరీ అనేది రన్ అవుతుండాలి క్లయింట్లో. ఇదే మనకు చెప్తుంది క్లయింట్ హార్ట్బీట్, అంటే క్లయింట్ అనేది యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా, ఆఫ్లైన్లో ఉందా, ఆన్లైన్లో ఉందా, మొత్తం అన్ని కూడా ఇది చెప్తుంది అనమాట హార్ట్బీట్ డిస్కవరీ అనేది. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది వచ్చేసి యాక్షన్స్ ఎక్కడ రికార్డ్ అవుతాయంటే ఇన్వెంటరీ ఏజెంట్ డాట్ లాగ్, ఇక్కడ మనకు రికార్డ్ అవుతాయి యాక్షన్స్ అనేవి. ఓకే, సో కంప్లీట్గా ఈ ఏజెంట్ చూసామంటే ఇన్వెంటరీ ఏజెంట్ డాట్ లాగ్లో మనకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ అయి ఉంటాయి. ఒకసారి ప్రాక్టికల్ చూద్దాం. సో మన కాలంలో క్లయింట్ అయితే రెడీగా ఉంది, ఐ మీన్ క్లయింట్ లేదు కానీ సిస్టమ్ అయితే రెడీగా ఉంది. సిస్టమ్ ఏది ఇది WNCL1 కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు లాగ్స్లో ఇన్వెంటరీ ఏజెంట్ డాట్ లాగ్ చూస్తారా, లేదు ఇక్కడ. సో ఎందుకు లేదు ఇక్కడ లాగ్ ఫైల్ అంటే మనం క్లయింట్ని ఇన్స్టాల్ చేయలేదు. వన్స్ SSIM క్లయింట్ ఇన్స్టాల్ చేసిన తర్వాతే లాగ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది, DDR ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత మనకు ఆ సిస్టమ్ యొక్క డీటెయిల్స్ అనేది మనకు వస్తాయి అన్నమాట. సో క్లయింట్ ఇన్స్టాలేషన్ అనేది ఫస్ట్ థింగ్. ఓకే, దాన్ని మనం తర్వాత చూద్దాం. దానికి చాలా స్టెప్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి, మనం వన్ ఆఫ్ ది మెథడ్ ట్రై చేద్దాం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏమంటే నెట్వర్క్ డిస్కవరీ. సో నెట్వర్క్ డిస్కవరీ బై డిఫాల్ట్ ఎనేబుల్ ఉండదు, ఇది కాన్ఫిగరబుల్. సో మనం దీన్ని కూడా కన్ఫిగర్ వాడుకోవచ్చు. సో ఇది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే టు డిస్కవర్ ది టోపాలజీ ఆఫ్ ది నెట్వర్క్. ఓకే, సో అండ్ టు డిస్కవర్ డివైసెస్ ఆన్ యువర్ నెట్వర్క్ దట్ హ్యావ్ అన్ IP అడ్రస్. సో IP అడ్రస్ ఉన్న డివైజెస్, సో IP అడ్రస్ ఉన్న డివైజెస్ అంటే ఏంటి? ప్రింటర్. సో ప్రింటర్ ఖచ్చితంగా IP అడ్రస్ ఉంటుంది కదా, షేర్డ్ ప్రింటర్స్ అన్ని కూడా. సో ప్రింటర్ కావచ్చు, లేదంటే ఏమన్నా ఫ్యాక్స్ డివైసెస్ ఉంటే అవి కావచ్చు, సంథింగ్ ఏమన్నా IP అడ్రస్తో పని ఉన్న డివైజెస్ అన్ని కూడా డిస్కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దీన్ని మనకి ఏమొస్తాయంటే సర్వర్ దట్ రన్స్ మైక్రోసాఫ్ట్ ఇంప్లిమెంటెడ్ DHCP. సో ఖచ్చితంగా నెట్వర్క్ డిస్కవరీ అనేది సెర్చ్ యువర్ నెట్వర్క్ ఫర్ IP ఎనేబుల్ రిసోర్సెస్ బై క్వైరింగ్ ది ఫాలోయింగ్ రిసోర్సెస్ అనమాట. సో DHCPని ఇది క్వశ్చన్ చేస్తుంది, దీన్ని క్వైరీ చేసుకొని మనకు డిస్కవరీ రన్ అవుతుంది అనమాట. దాని తర్వాత ARP అండ్ SNMP అండ్ అక్నాలెడ్జ్ డొమైన్స్. సో డొమైన్స్ని కూడా ఇది క్వైరీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దీని యాక్షన్స్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్కవరీ అవుతాయి, అంటే డిస్కవరీ డాట్ లాగ్. ఓకే, ఇది సేమ్ పాత్ర ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ 1 ఇక్కడ ఏముంది, సింపుల్ రౌటర్, దానికి ABCD నాట్స్ ఉన్నాయి. సో D నాట్ వచ్చేసి ఇక్కడ మనకు సర్వర్ 1 అనేది కనెక్ట్ అయింది. సో డిస్కవరీ రన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఓన్లీ సర్వర్ 1 అయితే మనకు డిస్కవరీ అవుతుంది, ఎందుకంటే మిగతా ఏం లేవు కదా సరే అనమాట. ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ 2, ఈ రౌటర్కి D నాట్లో సర్వర్ ఉంది. సో 6 క్లయింట్స్ ఉన్నాయి. ఓకే, క్లయింట్ 6 క్లయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ రికార్డ్ అవుతాయి, అంటే ఇవన్నీ డిస్కవర్ అవుతాయి మనకు. ఓకే, ఇక్కడ ఇది ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ అనమాట, ఎందుకంటే చాలా సర్వర్స్ ఉన్నాయి ఇక్కడ. రౌటర్ 1, రౌటర్ 2, రౌటర్ 3, రౌటర్ 4. సో ఇప్పుడు ఏమవుతుందంటే డిస్కవరీ రన్ అయింది అనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్వర్లో ఉన్న రన్ చేసామంటే డిస్కవరీని, ఏమవుతుంది, ఈ సర్వర్ వచ్చేసి D నోడ్ కనెక్ట్ అయింది కదా. సో D నోడ్ కనెక్ట్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా డిస్కవర్ అవుతాయి, ఏ ప్రాబ్లం లేదు. సో ఈ రౌటర్ కూడా డిస్కవర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సర్వర్కి మనకు క్వరీ ఇచ్చామంటే, సో మనం టోపాలజీ సెలెక్ట్ చేసిన బట్టి ఉంటుంది, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని నెట్వర్క్ డిస్కవరీలో, మనం ఆప్షన్ని పెట్టేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఆప్షన్ పెట్టామంటే ఇక్కడ ఏం డిస్కవర్ అవుతుంది, ఈ సర్వర్స్ డిస్కవరీ అవుతాయి, ఇక్కడ ఉన్న రౌటర్స్ డిస్కవరీ అవుతాయి, దీంతో పాటు ఇక్కడ ఉన్న క్లయింట్స్ కూడా డిస్కవరీ అవుతాయి అనమాట, మొత్తం డిస్కవరీ అవుతుంది. సో అలా ఉంటుంది. సో మనం సెట్టింగ్స్ని బట్టి, మనం ఇచ్చే సెట్టింగ్స్ బట్టి డిస్కవరీ అవుతాయి అనమాట. సో ఇది ప్రాక్టికల్గా చేయాలంటే మనకు రియల్ టైంలో పెద్ద నెట్వర్క్ అనేది ఉండాలి. రియల్ టైం నెట్వర్క్ మనకు ఉందంటే మనం దాన్ని చూడొచ్చు. మన ల్యాబ్ సైడ్లో దీన్ని ప్రాక్టికల్గా మనం చేయడానికి చాలా ఆస్కారం లేదు.
ఎందుకంటే నెట్వర్క్ సెటప్ చేయడం అనేది మామూలుగా విషయం కాదు కదా, ఖచ్చితంగా రౌటర్ ఉండాలి, దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ అన్ని మనకు సెటప్ చేసి ఉండాలి. సో ల్యాబ్ ఎన్విరాన్మెంట్లో ఇది కుదరదు కాబట్టి ఐఎమ్ సో సారీ, నేను దీన్ని చెప్పడం కుదరదు అనమాట. సో ప్రాక్టికల్గా చూడాలంటే కనుక మనం మీ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తారంటే నెట్వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కాంటాక్ట్ అయిపోయి ఏడీ సైడ్ వాళ్ళతో రీచ్ అయిపోయి మీరు చూసుకోండి. ఎందుకన్నా ఫస్ట్ ఏం చేస్తారంటే, సో మీరు వచ్చేసి అడ్మిన్ ట్యాబ్లో ఇది చెక్ చేయండి ఒకసారి మీ ఎన్విరాన్మెంట్లో. ఇక్కడ వచ్చేసి ఎనేబుల్డ్ ఉంటే మీరు డైరెక్ట్ మీ మేనేజర్కి అంటే మీ టీమ్ లీడ్కి కాంటాక్ట్ అయిపోయి, సో నేను ఒకసారి డిస్కవరీ చూడాలనుకుంటున్నా, ఎలా ఉంటుందో ఏమో నాకు ప్రాక్టికల్గా తెలియాలని చెప్పేసి అడగండి. అడిగిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఇది ఎనేబుల్లో ఉంటే, మ్యాక్సిమం ఎనేబుల్లో ఉండదు. ఎనేబుల్ ఉంటే కనుక మీ అదృష్టం, మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మనము చూడాల్సిన ఏమంటే బౌండరీస్ అండ్ బౌండరీ గ్రూప్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బౌండరీస్ అండ్ బౌండరీ గ్రూప్స్. సో ఎందుకంటే చెప్తాం. ఇప్పుడు వచ్చేసి మనకు డిస్కవరీ అయింది కంప్యూటర్ అనేది. ఓకే, సో అది ఎందుకు డిస్కవరీ అయిందంటే అది వచ్చేసి డొమైన్ నెట్వర్క్లో ఉంది కాబట్టి డిస్కవరీ అయింది. డొమైన్ నెట్వర్క్లో లేకపోతే డిస్కవరీ కాదు కదా. సో మీకు ఈ బొమ్మ గుర్తుంటుంది అనుకుంటున్నా. సో ఇక్కడ చూసి మనకి డివైస్ ఉంది, ఇక్కడ డొమైన్ నెట్వర్క్ ఉంది. సో ఇక్కడ ఏం చెప్పాం మనం, షుడ్ బి జాయిన్డ్ ఇన్ ది డొమైన్ నెట్వర్క్ అని చెప్పాం. సో ఖచ్చితంగా డొమైన్ నెట్వర్క్లో ఉంటేనే రిసోర్సెస్ అనేది డిస్కవరీ అవుతాయి, లేకపోతే డిస్కవరీ కావన్నమాట. ఓకే, సో ఇవన్నిటికన్నా అబోవ్ ఆల్ ఏముంది, ఇదే ఉంది కదా, ఇన్ఫాక్ట్ బౌండరీ. సో ఈ బౌండరీ లేకపోతే మనము క్లయింట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, బౌండరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బౌండరీ లేకపోతే మన ఆ క్లయింట్కి సైట్ అసైన్ చేయలేము, మేనేజ్మెంట్ పాయింట్ అసైన్ చేయలేము, డిపి అసైన్ చేయలేము. సో ఇది ఖచ్చితంగా మనం బౌండరీ గ్రూప్ని మనం కాన్ఫిగర్ చేయాల్సింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. బౌండరీ గ్రూప్ ఉంటేనే డిపిలో ఉన్న కంటెంట్ ఆ క్లయింట్కి వెళ్తుంది, ఆ బౌండరీకి వెళ్తుంది, ఆ బౌండరీలో ఉన్న క్లయింట్స్కి వెళ్తుంది అనమాట. సో బౌండరీ గ్రూప్ లేదంటే డిపి ఖాళీగా ఉన్నట్లే, డిపిలో ఉన్న కంటెంట్ అంతా వేస్ట్, కంటెంట్ మనం ఏం చేయకుండా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం బౌండరీస్ అండ్ బౌండరీ గ్రూప్స్. సో బౌండరీస్ అనేది ఏమిటంటే, బౌండరీస్ ఇన్ కాన్ఫిగరేషన్ మేనేజర్ డిఫైన్ నెట్వర్క్ లొకేషన్స్ ఆన్ యువర్ ఇంట్రానెట్. ఓకే, సో ఇది మనకు బౌండరీస్. సో బౌండరీ గ్రూప్స్ వచ్చేసి ఏమంటే లాజికల్ గ్రూప్స్ ఆఫ్ బౌండరీస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో బౌండరీ అనేది వచ్చేసి ఒక లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 10.10.10.100 నుంచి 10.10.10.200 వరకు ఐపీ రేంజ్. ఓకే, ఈ ఐపీ రేంజ్ అనేది ఒక బౌండరీ అనమాట. ఈ బౌండరీలో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా ఈ బౌండరీ కిందకి వస్తాయి. అంటే ఈ ఐపీ అడ్రస్లో ఉన్న 100 కంప్యూటర్లు కూడా ఈ బౌండరీ కిందకి వస్తాయి, బౌండరీ 1 కిందకి వస్తాయి. బౌండరీ గ్రూప్స్ అంటే ఒక బౌండరీ గ్రూప్ని మనం క్రియేట్ చేస్తాం, ఆ బౌండరీ గ్రూప్కి ఈ బౌండరీని అసైన్ చేస్తాం అనమాట, అంటే యాడ్ చేస్తాం. ఈ బౌండరీ వచ్చేసి ఈ బౌండరీ గ్రూప్ కిందకి వస్తుంది అనమాట. ఈ బౌండరీ గ్రూప్కి మనం డిపిని అసైన్ చేస్తాం, అదేవిధంగా సైట్ని అసైన్ చేస్తాం. సో ఇంతకుముందు చెప్పినట్లు బౌండరీస్ లేకపోతే మనం సైట్ని అసైన్ చేయలేమన్నాం కదా. సో వన్ ఆఫ్ ది ఇష్యూ అనమాట. సో ఈ బౌండరీ గ్రూప్కి సైట్ని అసైన్ చేయలేకపోతే ఈ బౌండరీలో అంటే ఉన్న సిస్టమ్స్కి ఈ సైట్ అనేది అసైన్ కాదు. ఓకే, సో నువ్వు క్లయింట్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. క్లయింట్ ఇన్స్టాలేషనే కాదు, ఫెయిల్ అయిపోతుంది డైరెక్ట్. ఓకేనా? అందుకే చెప్పాను బౌండరీ గ్రూప్ అనేది వెరీ ఇంపార్టెంట్, బౌండరీ ఇంపార్టెంట్. బౌండరీ లేకపోతే, బౌండరీ గ్రూప్ లేకపోతే నువ్వు సైట్ ఇన్స్టాల్ చేయలేవు, సైట్ ఇన్స్టాల్ చేయలేకపోతే నువ్వు డిపి ఇన్స్టాల్ చేయలేవు, ఎంపీ ఇన్స్టాల్ చేయలేవు, ఐ మీన్ అజైన్ చేయలేవు, సారీ అజైన్ చేయలేవు. ఇన్స్టాలేషన్ కాదు, అజైన్ కాదు. సో క్లయింట్కి మనం సైట్ని అసైన్ చేయాలన్నా, ఎంపీడిపి అసైన్ చేయాలన్నా మెయిన్ క్లయింట్ అనేది బౌండరీలో ఉండాలి, బౌండరీ గ్రూప్లో ఉండాలి. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ boundary groups we can create, I mean boundaries we can create అంటే IP subnet, AD site name, IPv6 range and VPN. జనరల్గా ఐపీ రేంజ్ యూజ్ చేస్తారు, సబ్నెట్ యూజ్ చేస్తారు. ఇది 2 కామన్ అనమాట. ఫర్ ఇంట్రానెట్ డివైసెస్ అంటే విత్ ఇన్ ఆన్ ప్రిమిసెస్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఈ క్లయింట్స్ వచ్చేసి
యూస్ దీస్ సైట్ సిస్టమ్స్ ఫర్ యాక్షన్స్ సచ్ యాస్ ఫైండింగ్ కంటెంట్ ఆర్ నియర్ బై ఎంపీ. చెప్పాను కదా, బౌండరీ గ్రూప్స్ వచ్చేసి లేకపోతే మనకు ఎంపీడీపీ మనం అసైన్ చేయలేమని చెప్పేసి. సో క్లయింట్ ఎందుకు ఈ బౌండరీస్ని యూజ్ చేస్తాయంటే ఎంపీడీపీని కోసం యూజ్ చేస్తాయి అనమాట, అది ఎక్కడ ఉన్నాయో కనుక్కుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చున్నాం. క్లయింట్స్ దట్ ఆర్ ఆన్ ది ఇంటర్నెట్ ఆర్ కాన్ఫిగర్డ్ యాజ్ ది ఇంటర్నెట్ ఓన్లీ క్లయింట్స్ డోంట్ యూస్ బౌండ్ ఇన్ఫర్మేషన్. సో ఇంటర్నెట్ క్లయింట్స్ అంటే మనం ఇప్పుడు రిమోట్గా వర్క్ చేస్తున్నాం కదా, వర్క్ హోమ్ చేస్తున్నాం, మన దగ్గర కంపెనీ ల్యాప్టాప్ ఉంది. సో మనం ఇంట్లో ఉన్నాం. సో ఇంట్లో ఉన్నప్పుడు అది ఇంటర్నెట్ డివైస్ అవుతుంది. ఓకేనా, ఇంటర్నెట్ డివైస్, దీనికి బౌండరీతో పని లేదు. ఆఫీస్కి వెళ్ళామంటే అది ఇంట్రానెట్ డివైస్ అవుతుంది అనమాట. అంటే ఆఫీస్కి వెళ్ళేసి ఆఫీస్ నెట్వర్క్ కనెక్ట్ చేస్తాం కదా మనం, అప్పుడు ఏమవుతుంది, ఇంట్రానెట్ అవుతుంది. అప్పుడు బౌండరీస్తో పని. ఓకేనా, సో ఇది. సో మరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం, ఇంట్లో ఉన్నాం, మనకు SCCM నుంచి ఎలా కంట్రోల్ చేయాలంటే ఇది సపరేట్ సినారియో. ఇది మనకు క్లౌడ్ కాన్ఫిగర్ పెట్టుకున్నామంటే మనం ఈ డివైస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది సపరేట్ టాపిక్, మనం అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇది మనకు బౌండరీస్ అండ్ బౌండరీ గ్రూప్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు ప్రైమరీ సైట్ అనుకో. ఇక్కడ వచ్చేసి ఆఫీస్ 1 ఉంది, ఆఫీస్ 2 ఉంది. దీని యొక్క IP అడ్రస్ 10.10.100 నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చేసి 11.11.111 నుంచి స్టార్ట్ అయింది అనుకో. ఓకేనా, ఇది దీని IP అడ్రస్. రేంజ్ వచ్చేసి 200 వరకు ఉంది. ఇది కూడా సేమ్ 222 వరకు ఉంది. ఇందులో 100 కంప్యూటర్లు కూడా ఆఫీస్లో ఉన్నాయి. ఇందులో 100 కంప్యూటర్లు ఆఫీస్లో ఉన్నాయి. ఇది రౌటర్ 1, ఇక్కడ మనకు రౌటర్ 2 ఉంది. సో కన్సోల్ మనం ఏం చేద్దాం అంటే ఒక బౌండరీని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. బౌండరీ 1, ఇక్కడ కూడా మనం బౌండరీ 2ని కాన్ఫిగర్ చేసుకోవాలి. దాని తర్వాత బౌండరీ గ్రూప్. ఓకే, సో బౌండరీ గ్రూప్ ఇక్కడ మనం కావాలంటే పెట్టుకోవచ్చు BG1, ఇక్కడ కావాలంటే BG2 పెట్టుకోవచ్చు. సో ఇది రెండింటి కూడా మనం ప్రైమరీ సైట్ని అసైన్ చేస్తాం అనమాట. సో వన్స్ అసైన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ సైట్స్ కిందకి వస్తాయి. ఈ సైట్స్లో ఉన్న ఎంపీడీపీని అది కాన్ఫిగర్ చేసుకుని కంటెంట్ని తీసుకుంటాయి అనమాట. ఓకే, ఇవి బౌండరీ గ్రూప్స్ని ఎలాగ చేసుకోవచ్చు, లేదంటే ఒకటే బౌండరీ గ్రూప్ కింద ఈ 2 IP అడ్రస్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ 2 IP అడ్రస్ కూడా సేమ్ బౌండరీ గ్రూప్ కిందకి వస్తాయి. ఈ బౌండరీ గ్రూప్ వచ్చేసి సైట్ కిందకి ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఎంపీడీపీస్ అన్ని కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక 2 పద్ధతులు. డైరెక్ట్ ఒక్కొక్క IP అడ్రస్కి ఒక బౌండరీ గ్రూప్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ IP అడ్రస్ కలిపి ఒక బౌండరీ గ్రూప్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇది మనకు బౌండరీస్ అండ్ బౌండరీ గ్రూప్స్ గురించి. సో ఒకసారి దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఉంది కదా బౌండరీస్ అని చెప్పేసి, ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఫారెస్ట్ డిస్కవరీ రన్ అయిన తర్వాత మనకి ఇది పడింది డిఫాల్ట్ ఫస్ట్ సైట్ నేమ్ అని చెప్పేసి. దీన్ని ఇగ్నోర్ చేద్దాం, దీని గురించి మనం సపరేట్గా వేరే వీడియో చూద్దాం. ఓకే, ఇదంటే ఏంది, దీని మనం ఏం చేయొచ్చు దీంతో అనేది ఒక సపరేట్గా చూద్దాం. అదొక AD కాన్ఫిగరేషన్ సినారియో, కంప్లీట్గా ADతో లింక్ అయి ఉంటుంది. సో అది మనం చూద్దాం, వీలైతే కనుక ఒక సపరేట్ వీడియో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా బౌండరీని యాడ్ చేద్దాం. రైట్ క్లిక్ అండ్ క్రియేట్ ఏ బౌండరీ. బౌండరీ IP రేంజ్తో వాడదాం. డిస్క్రిప్షన్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ డొమైన్ బౌండరీ అని చెప్పేసి నేను ఇస్తున్నా, డొమైన్ నెట్వర్క్. ఓకే, IP అడ్రస్ ఇస్తున్నా. సో 10.10.10.100 నుంచి 10.10.200 వరకు కూడా IP రేంజ్ అనమాట. ఇది మనకి బౌండరీస్. సో ఆల్రెడీ గ్రూప్స్ మనం క్రియేట్ చేస్తున్నామంటే గ్రూప్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇందులో గ్రూప్ క్రియేట్ చేసలేదు కాబట్టి మనం దీన్ని డిఫాల్ట్గా వదిలేసి ఓకే పెట్టలేదు. ఇప్పుడు మనకైతే బౌండరీ ఉంది, IP రేంజ్ బౌండరీ. బౌండరీ గ్రూప్స్కి వెళ్ళేసి రైట్ క్లిక్ క్రియేట్ ఏ బౌండరీ గ్రూప్. ఇక్కడ నేమ్ ఇస్తున్నా, నేమ్ కూడా డొమైన్ నెట్వర్క్.
డిస్క్రిప్షన్ కూడా డొమైన్ నెట్వర్క్ బీజీ అంటే బౌండరీ గ్రూప్. ఇక్కడ బౌండరీస్ని యాడ్ చేయాలి. సో యాడ్ సెలెక్ట్ దిస్ IP range బౌండరీ. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, బౌండరీని యాడ్ చేస్తాం ఈ బౌండరీ గ్రూప్ కిందకి. ఇక్కడ రెఫరెన్సెస్ ట్యాబ్ ఉంది కదా, ఇది మనకు మెయిన్. సో మనం ఇక్కడే జస్ట్ ఓకే క్లిక్ చేస్తున్నాం అనుకో, ఏమవుతుంది, జస్ట్ బౌండరీ యాడ్ అయింది అంతే, అంతకుమించి ఏం పని కాలేదు. సో ప్రాపర్టీస్కి వేసి రెఫరెన్సెస్. రెఫరెన్సెస్ అనేది మనకు ఇక్కడ ఏం చేయాలి, టిక్ మార్క్ ఉంది కదా, సైట్ అసైనేషన్, సైట్ అసైన్మెంట్. సైట్ అసైన్మెంట్ అనేది ఇక్కడ టిక్ చేసి మనకున్న ప్రైమరీ సైట్ని సెలెక్ట్ చేస్తే తప్ప ఈ బౌండరీలో ఉన్న డివైజ్లకు ఈ ప్రైమరీ సైట్ అనేది అసైన్ కాదు. నువ్వు క్లయింట్ ఇన్స్టాల్ చేసినా ఫెయిల్ అయితే ఆ సైట్ అనేది మనకు తీసుకోదన్నమాట. ఓకే, సో ఇది ఖచ్చితంగా టిక్ మార్క్ పెట్టి మనకు ఏ సైట్ అయితే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ సైట్ మనం ఇస్తాం అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఏమంటే సెలెక్ట్ సైట్ సిస్టమ్ సర్వర్స్. ఎందుకు, స్పెసిఫై ది site system servers that are associated with this boundary group, which clients should use for policy and content. You can specify management points, distribution points, shared migration points, or software update points. So first ఇక్కడ ఏమన్నాడు, clients should use for policy and content. సో పాలసీకి వెళ్తాం. సో పాలసీ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది, MP మేనేజ్మెంట్ పాయింట్. సో పాలసీ అంటే గుర్తు రావాల్సింది మేనేజ్మెంట్ పాయింట్, ఎందుకంటే పాలసీ అన్ని కూడా అక్కడే మనకు క్రియేట్ అవుతాయి, ప్రాసెస్ అవుతాయి. సో పాలసీ ఫర్ మేనేజ్మెంట్ పాయింట్. కంటెంట్ అంటే మనకు గుర్తు రావాల్సింది డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్. సో MPDP ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో క్లిక్ యాడ్. మనకు MPDP అంతా కూడా CM సర్వరే ప్రస్తుతానికి, కాబట్టి మనం దీన్ని క్లిక్ చేద్దాం. సో ఫ్యూచర్లో మనం ఒక ఎంపీని క్రియేట్ చేద్దాం, ఒక DPని క్రియేట్ చేద్దాం, దాని తర్వాత ఇక్కడ యాడ్ చేస్తున్నాం అవసరం అయితే. సో MPDP రెండు ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనకు CM సర్వర్ని క్రియేట్ చేసుకొని అప్లై ఇక్కడ ఇస్తామంటే ఇప్పుడు ఈ బౌండరీలో ఉన్న డివైజ్ అన్ని కూడా మనకు లియో సైట్కి అజన్ అవుతాయి, దాంతోపాటు ఈ ఎంపీకి ఈ DP కూడా అజన్ అవుతాయి అన్నమాట. ఓకే, అది మనకు నెక్స్ట్ రిలేషన్షిప్. ఇది మనకు క్రియేట్ అయిన తర్వాత వస్తుంది, క్రియేట్ చేసేటప్పుడు రాదు. క్రియేట్ అయిన తర్వాత ఈ 3 ఆప్షన్స్ వస్తాయి మనకు, రిలేషన్షిప్, ఆప్షన్స్ అండ్ సెక్యూరిటీ అని వస్తాయి అనమాట. సో రిలేషన్షిప్స్ ఏమంటే టు స్పెసిఫై ఫాల్ బ్యాక్ రిలేషన్షిప్ that you like this boundary group to have with others by adding the boundary groups to the list below. If required, you can specify different names, different times, minutes for different site system roles. సో మీనింగ్ ఏమంటే ఈ బౌండరీ గ్రూప్లో DP ఇష్యూ వచ్చేసి ఫెయిల్ అయింది అనుకో, సో నెక్స్ట్ ఫాల్ బ్యాక్ బౌండరీ గ్రూప్ మనం ఇస్తాం, దానికి ఒక DP అనేది డిజైన్ ఉంటుంది. సో ఆ బౌండరీ గ్రూప్ ఉన్న DP కూడా మనం దీనికి యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దానికోసం ఇది ఫాల్ బ్యాక్ రిలేషన్షిప్స్ అనమాట. ఇలా మనకు ఒక బౌండరీ గ్రూప్ ఇంకో బౌండరీ గ్రూప్ మనం రిలేషన్ ఇస్తాం, లింక్ పెట్టుకోవచ్చు అనమాట. ఆ లింక్స్ పెట్టుకున్నామంటే మనకు ఫ్యూచర్లో డిసాస్టర్ ఉన్నప్పుడు మనకు రికవరీ చేసుకుని ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ, అలో పేర్ డౌన్లోడ్స్ అని ఉంది, ఇది బై డిఫాల్ట్ అలా ఉంటుంది, మనం దీని ఏం చేంజ్ చేద్దాం. సో పేర్ డౌన్లోడ్స్ అంటే ఇక్కడ ఉంది కదా, డ్యూరింగ్ పేర్ డౌన్లోడ్స్ ఓన్లీ యూస్ పేర్స్ విత్ ఇన్ ద సేమ్ సబ్నెట్, preferred distribution points over peers within the same subnet. చాలా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూ కెన్ సే ఒక సిస్టమ్కి ఇంకో సిస్టమ్కి మనకు లింక్ ఉందనుకో, కంటెంట్స్ ఏమైనా కావాలంటే ఆ రెండు సిస్టమ్లో షేర్ చేసుకుంటాయి అనమాట. అట్లా ఏమైనా షేరింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నప్పుడు ఇక్కడ పేర్ డౌన్లోడ్స్ని అలౌ చేయమని చెప్తున్నాం అనమాట ఈ బౌండరీ గ్రూప్కి. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ ఏమంటే ఈ బౌండరీ గ్రూప్స్కి ఎవరైతే అడ్మిన్ యూజర్స్ ఉన్నారో ఇక్కడ లిస్ట్ వస్తాయి అన్నమాట. అది మనకు వచ్చిన లిస్ట్ కంప్లీట్గా ఇక్కడ. సో ఇది మనకు కంప్లీట్గా బౌండరీస్ అండ్ బౌండరీ గ్రూప్స్. సో ఇది మనకు వీడియో. ఐ హోప్ మీకు ఇది క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో మీకు. ఇవ్వకపోతే అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి, అవి సెర్చ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్స్ చదవడం వల్ల మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సో మనం ఎంత చెప్పినా మొత్తం చెప్పలేం కదా, మనము ఒక బ్రీఫ్ ఇస్తాం అంతే, సమరీ ఇస్తాం. సమరీని బట్టి మనము ఇప్పుడు కూడా మనము డిసైడ్ కాకూడదు, ఖచ్చితంగా మనం చదవాల్సిందే. ఓకే, సో అఫీషియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, MSCM డాక్స్ అని కొట్టామంటే గూగుల్లో ఖచ్చితంగా వస్తాయి. అవి మీరు సెర్చ్ చేసుకొని అఫీషియల్ డాక్యుమెంట్స్ చదవండి. చదివితే తప్ప మీకు క్లియర్ ఐడియా రావుతాయి. ఓకే, సో అది మరి సీ యూ సూన్.
సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.